అదే రీతిగా రోమీల యొక్క రోమా సామ్రాజ్యపు యొక్క రాజుల చరిత్రలోని భాగాలను ప్రభువా మాట్లాడుకోవడానికి మేము సిద్ధంగా ఉండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని తండ్రి, చెబుతున్నటువంటి ప్రతి మాటను తండ్రి అర్థం చేసుకుని గ్రహించుకునే హృదయాలను తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ కబంధ హస్తాల చాటున తండ్రి మమ్మల్ని అందరూ కూడా భద్రపరచమని, స్థిరపరచమని, బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచనలతో మమ్మల్ని ముందుకు నడిపింప చేయమని కోరుతూ క్రీస్తు యేసు వారి ఉన్నతమైనటువంటి నామం పేరిట ఈ ప్రార్థన మనవులను సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. దేవతి దేవుడు చక్కటి అవకాశాన్ని దయచేసినందుకు మరొకసారి ఆయనకు వందనములు తెలియజేసుకుంటూ చరిత్రకు అనుకూలమైనటువంటి విధానంలోనికి మనం ముందు కొనసాగుతూ అపోస్తలుడైనటువంటి పౌలు గారి జీవితంలో జరిగినటువంటి చివరి సంఘటనలో నుంచి రోమా సామ్రాజ్యంలో జరిగినటువంటి ఆ చరిత్రను మొత్తం అంతా కూడా మీకు కొద్దిపాటిగా వివరించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దాని అంతటి గురించి వివరించాలంటే సమయం సరిపోదు. చాలా భాగాలుగా వివరించాలి. అయితే ముఖ్యమైన విషయాలను మాత్రమే టచ్ చేసుకుంటూ వెళ్తామండి, అవసరమైనటువంటి విషయాలు మాత్రమే. ఎందుకంటే ప్రతి దాన్ని వివరంగా చెప్పుకుంటూ వెళ్ళాలంటే మనకున్నటువంటి సమయం సరిపోదు. కాబట్టి అవసరమైనటువంటి విషయాలను, సందర్భానుసారమైనటువంటి చరిత్రను మాత్రమే మీతో మాట్లాడతాను, పంచుకుంటాను. కానీ విషయం ఏంటంటే వీటన్నిటిని మనకు ఎందుకు అవసరం అంటే ఒకటేనండి కారణం. చరిత్రలో జరిగినటువంటి సందర్భాలు, సంఘటనలు, బైబిల్లో జరిగినటువంటి సందర్భాలు వీటన్నిటిని పరిశీలించినప్పుడు మనం దేవునిలో ఇంకా బలపడాలి. నా జీవితం సరిపోవట్లేదు, నేను ఏదో అనుకున్నాను కానీ ఇది కాదు అనే అర్థంలోనికి రావాలండి మనం. అంతేగాని ఏదో విన్నాము, ఒక చెవితో విన్నాము, ఇంకో చెవితో వదిలేసామన్నట్టుగా ఉంటే కనుక ఎలాంటి ప్రయోజనం, ఎలాంటి ఉపయోగం ఉండదండి అసలు. మరలా ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోగలిగితే వినండి జాగ్రత్తగా. మరలా ఒక విషయం చెప్తాను. ప్రతి వారం కూడా మనం చెబుతున్నటువంటి మాటలు వింటున్నాం కానీ వాటిని అక్కడతోనే విడిచిపెట్టేలా ఉండకూడదండి. వాటిని ఆలోచించుకుంటూ ముందు కొనసాగుతూ వీటన్నిటిలో నుంచి ముందుకు వెళుతూ అనేకమైనటువంటి సందర్భాలను మనం ఆలోచించుకుంటూ రావాలి. గతించినటువంటి కాలంలో ఒక రాజు గురించి మాట్లాడుతూ ముగించడానికి వెళ్ళామండి. ఏ రాజు అతను ఎవరికైనా ఐడియా ఉందా? అగ్రిప్ప రాజు గురించి చెప్తూ అగ్రిప్ప రాజు గురించి ముందుకు తీసుకెళ్తూ అక్కడ ఆప్ చేసామండి. గుర్తుంది అందరికీ? అగ్రిప్ప రాజుకి పౌలు గారు వాక్యం చెప్పడం, అగ్రిప్ప రాజు మాట్లాడినటువంటి సందర్భాలతో మనం ముందుకు తీసుకెళ్ళాం. ఆ సందర్భం ఏంటో ఒక్కసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూద్దాం. అక్కడి నుంచి మరలా మనం ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 32వ వచనం కానీ చదువుతాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 32వ వచనం కానించి అందరూ కూడా చూడండి. అందుకు అగ్రిప్ప, ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకుందునని అనని ఎడల అతన్ని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పినటువంటి సందర్భం చెప్పానండి. చాలా జాగ్రత్తగా అంటే ఏంటంటే అగ్రిప్ప రాజు అంటే ఎవరో కూడా చెప్పాను మీకు. అగ్రిప్ప అంటే ఎవరని చెప్పాను మీకు? ఇటు యోదయాని అటు రోమాని మధ్యలో పరిపాలిస్తున్నటువంటి రాజ్యం అని చెప్పాను మీకు. గుర్తుంది కదండి? ఇటు రోమీలని, రోమా సామ్రాజ్యాన్ని, ఇటు యోదయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న మధ్యలోని. అసలు వీళ్ళ గురించి చెప్పుకుంటూ వేస్తూ చాలా రాజుల గురించి చెప్పాను మీకు. జూలియస్ సీజర్ గురించి, తర్వాత అగస్టస్ గురించి, ఆ తర్వాత తిబెరి కైసరు గురించి, ఆ తర్వాత కలిగులా కైసరు గురించి, ఆ తర్వాత క్లాడియస్ గురించి, క్లౌదియ చక్రవర్తి గురించి. వీళ్ళందరూ కూడా రాజులు. వీళ్ళ పేర్లు ఒకవేళ మీకు గుర్తు లేకపోయినా మనకు బైబిల్లో ఉన్న పేర్లు మీకు చెప్తున్నాను. జూలియస్ సీజర్ అనేసరికి మీకు ఎవరు గుర్తు రావాలంటే క్లియోపాత్ర గురించి గుర్తు రావాలి. క్లియోపాత్ర గురించి ఏదైనా సందర్భం వచ్చినట్టు చెప్తాను. సరే, ఇప్పుడు అవన్నీ కాదు కానీ అంటే వాటిల్లోంచి మీకు టచ్ చేసుకుంటూ కొన్ని విషయాలు చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం పోయిన వారంలో మాట్లాడుకుంటూ క్లౌదియ చక్రవర్తి మనం చూసాం. రోమా సామ్రాజ్యంలోంచి విడిచి వెళ్ళిపోమన్నాడు క్లౌదియ చక్రవర్తి. ఆ తర్వాత ఒక రాజు పరిపాలించాడు, అతని గురించే చెప్పాలనుకున్నాం కానీ అసలు అతని పేరే టచ్ చేయకుండా మనం వెళ్ళిపోయాం. చెప్పాలనుకున్న రాజు క్లౌదియ చక్రవర్తి, తర్వాత వచ్చినటువంటి రాజు ఆయన గురించే చెప్పాలనుకున్నామని పోయిన వారం తెలియజేస్తాం.
గతించినటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు అతని దగ్గర నుంచే మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. దానికి ముందు ఆ కాలంలో జరిగినటువంటి సందర్భం ఏంటంటే, అగ్రిప్ప అనే రాజు ఉన్నాడు. రోమా సామ్రాజ్యంలో ప్రతి రాజుకు కూడా ఒక పేరు ఉంటుందని చెప్పాను. ఏం పేరు? సీజర్, కైసరు. ఓకేనా? మన ప్రధానమంత్రి అని అంటాం కదా, మనం ప్రధానమంత్రి అని అంటాం. మనకేంటంటే మన భారతదేశానికి హెడ్ ఎవరు అంటే ప్రధానమంత్రి. అంటే రాష్ట్రపతి ఉన్నప్పటికీ కూడా ఎక్కువ పవర్స్ ఎవరికి ఉంటాయంటే ప్రధానమంత్రికి ఉంటాయి. అలాగే అమెరికాలో అనుకోండి ప్రెసిడెంట్లు అంటారు, వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. అలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పదవిని ముఖ్యమైన దానిని పదవిగా చూస్తారు. దాన్ని ఐగుప్తీయులు ఒక ముఖ్యమైనటువంటి పదవి ఉంటుంది వాళ్ళకి. ఏంటి ఆ పదవి పేరు? ఫరో. ఫరో అనేది ఆ పదవి పేరు అది. అలాగే రోమీలకు ఉన్నటువంటి పదవి పేరు ఏంటంటే సీజర్ లేదా కైసరు. కైసరు అనేది చక్రవర్తికి ఉన్నటువంటి పదవి పేరు మాత్రమే. కాబట్టి కైసర్ అని కనబడిన ప్రతి చోట కూడా రోమా రాజుగా మనం చూసుకోవాలి. మనకు బైబిల్లో ఎవరెవరో కైసర్లు ఉంటారంటే మనం చూసినంతట్లో కైసరు ఔగుస్తు ఉంటాడు, తిబెరి కైసర్ అని ఉంటాడు. లోకసువార్త 2వ అధ్యాయం 1వ వచనంలోనూ కైసర్ ఔగుస్తు ఉంటాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో తిబెరి కైసర్ ఉంటాడు. కలిగులను ఒక రాజు పరిపాలించాడు. అతను కేవలం 2 సంవత్సరాలు మాత్రం పరిపాలించాడు కాబట్టి అతని గురించి బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజే క్లౌదియ చక్రవర్తి. ఈ క్లౌదియ చక్రవర్తి గురించి కూడా మనం విన్నాము, రోమిలు రాసిన పత్రికలు ఉంటుంది. క్లౌదియ చక్రవర్తి ఏం చెప్తాడంటే, రోమాను విడిచి వెళ్ళిపోవాలని, యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆర్డర్ వేస్తాడు. ఆ ఆర్డర్ వేసినప్పుడే అకులా ప్రిస్కిల్ అనే వాళ్ళు కూడా అక్కడ డేరాలు కుట్టుకుంటారు. డేరాలు కుట్టుకుంటున్న వాళ్ళు కూడా రోమాను విడిచి వెళ్ళిపోతారు. అప్పటికి పౌలు గారు కూడా రోమాలే ఉండి డేరాలు కుట్టుకుంటాడు. ఇదంతా మనకు తెలిసిన సందర్భం. ఆ టైంలోనే అగ్రిప్ప రాజు కూడా పరిపాలిస్తున్నాడు. ఆ టైంలో జరిగినటువంటి సందర్భాలను మీకు జాగ్రత్తగా వివరించుకుంటూ వెళ్తాను. చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ, చరిత్రను ముడిపెట్టుకుంటూ, బైబిల్ని అర్థం చేసుకుంటూ, రెండిటిని చక్కగా అర్థం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం మనం. అసలు ఈ సందర్భాలన్నీ జరగడానికి కారణం ఏంటి, లేదా అగ్రిప్ప రాజు దగ్గరికి ఇతను వెళ్ళడానికి కారణం ఏంటి, అసలు పౌలు గారి ప్లానింగ్ ఎలా ఉందో మీకు చెప్తాను చూడండి ఒకసారి. చాలా అద్భుతంగా ఉంటుందండి పౌలు గారి ప్లానింగ్. పౌలు గారికి యేసుక్రీస్తు ప్రభువారి దర్శనంలో కనపడినప్పుడు ఒక మాట చెప్పాడండి. ఏమని చెప్పాడంటే, సౌలా, నేను నిన్ను రాజుల ఎదుట మాట్లాడడానికి నేను ఎన్నుకున్నాను నిన్ను అన్నాడు. అధికారులు ఎదుట మాట్లాడడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను. అనేక మంది రాజుల ఎదుట నువ్వు మాట్లాడాలని చెప్పాడు. ఇది విషయం, చాలా జాగ్రత్తగానండి. అప్పుడు మాట్లాడినటువంటి సందర్భం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ప్లానింగ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాడో చాలా జాగ్రత్తగా చూద్దాం చూడండి ఒకసారి. ఇప్పటి నుంచి మీకు చెప్తాను చూడండి సరే. అపోస్తల కార్యములు దీన్ని బైబిల్ ఓపెన్ చేసి, పౌలు గారి యొక్క మైండ్ సెట్ ఎంత అద్భుతంగా ఉంటుంది, ఆయన ప్లానింగ్, ఆయన ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుంది మీకు చెప్తాను చూడండి సరే. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము, చాలా జాగ్రత్తగా చూద్దాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 17వ వచనం కాడి నుంచి చదువుదాం. చాలా జాగ్రత్తగా చూడాలి ప్రతి వచనాన్ని కూడా అర్థం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 17వ వచనం కాడి నుంచి. అపోస్తల కార్యం 19:17. ఈ సంగతి ఎఫెసీలో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికీ భయం కలిగిందంటండి. చాలా జాగ్రత్తగానండి. ఏం జరిగింది, ఏం సందర్భం, ఏంటి పరిస్థితి అనేది మీకు చెప్తాను. అపోస్తలుడైన పౌలు గారు ఆ సందర్భంలో ఏం చేశారంటే, దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీని స్వస్థపరిచాడండి. ఈ స్వస్థపరిచినటువంటి సందర్భం జాగ్రత్తగా కొంచెం అనేకులకు చేరిపోయింది. సరిగ్గా ఈ విషయం ఎవరికి జరిగిందంటే ఎఫెసీలోకి చేరింది. ఎఫెసు అనేది మీకు మరలా చెప్తానండి, ఎఫెసు అనేది చాలా అద్భుతమైనటువంటి పట్టణం అండి. ఇంకా చెప్పాలంటే బాగా డెవలప్మెంట్ అయినటువంటి పట్టణం ఆ టైంలో. ఇంకా చెప్పాలంటే భయంకరమైనటువంటి విగ్రహారాధనతో నిండిపోయినటువంటి ప్రాంతం. భయంకరంగా అంటే చాలా ఎక్కువగా డబ్బులు, వ్యాపారం, వాణిజ్యం బాగా డెవలప్మెంట్ అయిపోయిన ప్రాంతం. మీకు అర్థం కావాలని చెప్పాలంటే మన భారతదేశాన్ని బాగా డబ్బు ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పేది ఏంటి తెలుసా? ముంబై ఉంది కదా. ముంబైని ఏమంటారు తెలుసా? భారతదేశానికి క్యాపిటల్ ఢిల్లీ అయినప్పటికీ కూడా ముంబైని ఏమంటారంటే అది వాణిజ్యపరంగా, తర్వాత ధనం పరంగా మన భారతదేశంలోనే ఎక్కువ డబ్బు ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే ముంబై. ఆ తర్వాత బెంగళూరు అని చెప్తారు. అలాగా ఆ టైంలో ఆ ప్రాంతం ఏంటి అంటే ఎఫ్ఎస్సి పట్టణంలో విపరీతమైనటువంటి వాణిజ్యం, వ్యాపారం చాలా జరిగేదండి. కాబట్టి జనమందరూ కూడా తండోపతండాలుగా ఎఫ్ఎస్సి ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఎఫ్ఎస్సి ప్రాంతానికి వెళ్ళి అక్కడే నివసించాలని చూసేవారు, ఎందుకంటే బాగా డెవలప్మెంట్ అయిపోయిన ప్రాంతం కాబట్టి.
అలాంటి ప్రాంతంలోనే పౌలు గారు ఏం చేశాడంటే ఒక సూచక్రియ చేశాడు. ఒక పుతోను అనే దెయ్యం పట్టినటువంటి స్త్రీ విషయంలో స్వస్థత చేశాడు. జరిగిన తర్వాత ఈ విషయం కొద్ది కొద్దిగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎఫెసీ పట్టణం మొత్తం వ్యాపించేసింది. అంతే. ఎఫెసీ పట్టణంలో ముఖ్యంగా ఎవరికి వెళ్ళిందంటే కేవలం యూదులకు మాత్రం వెళ్ళిపోయిందండి. ఎఫెసీ ప్రాంతంలోని యూదులందరూ కూడా భయపడుతూ మొదలెట్టారు. ఎవరికి అంటే దేవునికి. ఇది జరుగుతున్నటువంటి టైంలో ధైర్యంగా ఎఫెసీలోకి వెళ్ళిపోయాడు పౌలు గారు. అసలు పౌలు గారు ఎఫెసీ వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు అసలు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఎంత భయంకరమైనటువంటి విగ్రహారాధన జరుగుతుందంటే ఒక మాట చూపిస్తాను చూద్దాం ఒకసారి. ఎంత భయంకరమైన విగ్రహారాధన జరుగుతుందంటే 27వ వచనం ఒకసారి చదవండి ఒకసారి. 27వ వచనంలో మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటయే గాక మహాదేవి అయినటువంటి అర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడుతుంది. ఇప్పుడు వీళ్ళకి మండిపోతుందండి. వీళ్ళకి ఎవరికంటే ఎఫెసీ పట్టణస్తులకి విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది. తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు తట్టుకోలేక ఏం చేయాలనుకుంటున్నారంటే, ఎందుకు ఇంత కోపం వచ్చేస్తుందంటే పౌలు గారు డైరెక్ట్గా ఇప్పుడు ఎక్కడెట్టాడంటే డైరెక్ట్గా ఎఫెసీ పట్టణంకి వచ్చేయండి. ఎఫెసీ పట్టణం అంటే భయంకరమైనటువంటి విగ్రహ ఆరాధనతో నిండిపోయినటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతానికి వచ్చి ఒక చోట తెలియబడని దేవుడు అని వ్రాయబడి కనబడింది. ఆ దేవుళ్ళ గురించి వివరించేస్తున్నాడు. ఆ తెలియబడిన దేవుడు ఎవరో మీకు చెప్తాను చెప్పండి అని మొదలెట్టాడు. ఆ తర్వాత మీ దేవుళ్ళకి కళ్ళుండి చూడవు, ఇవన్నీ కూడా కేవలం బొమ్మలే అని చెప్పి అవన్నీ మాట్లాడుకుంటూ ఒక్కొక్క విషయాన్ని పౌలు గారు వివరిస్తుంటూ వెళ్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు ఆశ్చర్యపోతున్నారు. నిజమా? ఇంతకాలం మనం పూజించినటువంటిది వ్యర్థమా? ఇంతకాలం మనం నమ్మినటువంటిది వ్యర్థమా? అసలు అర్తిమీ దేవుని ఎలా పూజించేవారు తెలుసండి? మీకు ఆశ్చర్యం కలిగించే మాట చెప్తాను చూడండి. నెక్స్ట్ మాట అక్కడే చదవండి. మహాదేవి అయినటువంటి అర్తిమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడుతుంది. ఆసియా అందంతటను, బాగా వినండి, ఆసియా అందంతటను ఒక్క మాటలో చెప్పాలంటే భూలోకమంతటా కూడా పూజింపబడుతుందండి దేవి. ఎవరావిడి? అర్తిమీ దేవి. ఆవిడ గురించే మీకు ఒకసారి చెప్పాను. ఏం చెప్పాను? ఈవిడికే రకరకాల పేర్లతో పూజించేవాళ్ళు. ఈవిడే ఒకసారి మీకు చెప్పాను స్టార్టింగ్లో. ఎక్కడ? నిమ్రోదు యొక్క చరిత్ర చెప్పినప్పుడు చెప్పాను. నిమ్రోదు భార్య ఏం పేరు? ఆవిడ పేరు సెమీరామిస్. తర్వాత ఇంకా చాలా పేర్లతో పిలవబడుతుంది ఈవిడే. అప్పటి నుంచి కూడా ఎప్పుడు నిమ్రోదు కాలం నుంచి కూడా ఈవిడ్ని పూజించుకుంటూ వచ్చి ఇక్కడ అర్తిమీ దేవిగా పూజిస్తూ, బయలు దేవతగా పూజిస్తూ, అనేకమైనటువంటి పేర్లతో, వయాసిస్ అనే పేర్లతో పూజిస్తూ, చాలా పేర్లతో పూజించేవారండి ఇవన్నీ. అలా పూజించుకుంటూ ప్రపంచం మొత్తం ఒక్క మాటలో చెప్పినట్టు భూలోకమంతటా పూజింపబడుతుంది దేవుడి. ఇప్పుడు ఎలాగుందంటే పరిస్థితి, భూలోకమంతటా పూజింపబడడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? ఎప్పుడో నిమ్రోదు గారి కాలం అంటే సుమారు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం జరిగింది చరిత్ర ఇది. అంటే మెసపటోమియా నాగరికత చదువుకున్న పిల్లలకి చాలా బాగా అర్థమవుతుంది. మెసపటోమియా సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పుడు చరిత్ర ఇది. ఏదది? నిమ్రోదు యొక్క చరిత్ర. అప్పటి చరిత్ర స్టార్ట్ అయితే అది పౌలు గారి కాలంకి వచ్చేసరికి భూలోకమంతటా వ్యాపించేసిందండి. భూలోకమంతటా కూడా ఆర్తిమీ దేవుని పూజిస్తుంటే అలాంటి సమయంలో ఒకే ఒక్క వ్యక్తి భూలోకమంతటా పూజింపబడుతున్నటువంటి అర్తిమీ దేవిని పక్కన పెట్టి భూలోకాన్ని తలక్రిందులు చేస్తాడంటండి. ఒకసారి పౌలు గారికి క్లాప్స్ కొడతామండి చక్కగా చిన్నగా. అపోజిట్ పౌలు గారికి ఎలా ఉందో చూడండి ఒకసారి. భూలోకమంతటా నిండిపోయినటువంటి అర్తిమీ దేవిని ఆ భూలోకాన్ని తలక్రిందులు చేస్తాడంటే చూడండి ఒకసారి. ఒక్కడు ఎంత కష్టపడి ఉంటాడండి నిజంగా మహానుభావుడు. ఒకసారి ఆలోచించి, పౌలు గారి గురించి చదువుతుంటేనే రోమాలు మనకి నెక్కబడుస్తుంటే పౌలు గారితో పరిచయం చేస్తుంటే ఎలా ఉందేమో మనము కదండి. పౌలు గారి చరిత్ర చూడండి ఎలా ఉంది అసలు. భూలోకాన్ని తలక్రిందులు చేస్తాడంటండి. వీళ్ళు ఎన్ని సంవత్సరాల్లో? 2000 ఎక్కడి నుంచి? అబ్రహాం గారి ముందు నుంచి 2000 సంవత్సరాలు ఇంచుమించు చరిత్ర అండి. 2000 సంవత్సరాల చరిత్ర అండి. 2000కు పైనే. సరే 2000 అనుకుందాం. 2000 సంవత్సరాల చరిత్రని 30 సంవత్సరాల్లో కూడా నిన్నటువంటి పౌలు గారు మొత్తం తీసిపడేయడండి. మొత్తం
భూలోకాన్నంతా అర్తిమీదేవి పేరు లేకుండా చేశాడంటే మొత్తం మీద. ఎలా కష్టపడాడని మహానుభావుడు. ఎన్ని చోట్ల ఆవిడ రావడానికి ఎంత కష్టమైతే ఈయనొక్కడే నిలబడి మొత్తం తుడిచేయడు అంతే. మొత్తం ఎక్కడెక్కడ అర్తిమీదేవి గుళ్ళు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఆవిడని పూజిస్తున్నారు మొత్తం తీసి పడించేయడు. మొత్తం భూలోకాన్ని మార్చేయడంటే చూడండి ఎలా ఉందో చూడండి సరే. భూమిని తలక్రిందులు చేశాడంటే చూడండి ఎలా ఉంది ఈ మాట. ఇప్పుడు చదవండి ఒకసారి. భూలోక మందును పూజించమడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయం పట్టేసుకుందండి మొత్తం అందరికీ కూడా. ఎందుకంటే ఆ రేంజ్లో సపోర్ట్ చేస్తున్నాడు పౌలు గారు. ఆ రేంజ్లో సపోర్ట్ చేస్తున్నాడు. భూలోకం అంతటి ఈవిడ కీర్తి మొత్తం పోతుంది. ఈవిడ అసలు ఎందుకు పనికిరానిదిగా చూస్తున్నారు మొత్తం. ఎన్ని సంవత్సరాలు 2000 సంవత్సరాల నుంచి నమ్ముతున్నటువంటి మన పూర్వీకులందరూ నమ్ముతున్నటువంటి ఈ నమ్మకాన్ని అంతటిని కూడా జస్ట్ 2 సంవత్సరాలు సువార్త ప్రకటించి మొత్తం లేకుండా చేసి పడేయడండి మొత్తం. అలా పరిచర్య చేస్తుంటే ఎఫెసీలో తట్టుకోలేకపోయారండి అందరూ కూడా. ఎఫెసీలో తట్టుకోలేక పౌలు గారు దొరికితే చంపేద్దామని ఫిక్స్ అయిపోయారు మొత్తం. భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. శిష్యులు ఏమని మాట్లాడుతున్నారంటే ఒకసారి చూద్దాం చూడండి సార్. శిష్యులు ఏమని మాట్లాడుతున్నారంటే 29వ వచనం కాడి నుంచి 28వ వచనం కాడి నుంచి చూడండి ఒకసారి. వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీల ఆర్తిమాదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. వారు పౌలుతో ప్రయాణం 30వ వచనం చూడండి. 30వ వచనం. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచిన కానీ శిష్యులు వెళ్ళనివ్వలేదంటే ఎందుకో తెలుసా? పౌలు గారికి ఎంత ధైర్యం అండి నిజంగా చూడండి ఒకసారి. ఇప్పుడు జనమంతా పట్టణం గలిబిలైపోయిందండి. ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని పౌలు గారిని చూస్తున్నారు. అది విషయం. చాలా జాగ్రత్తగా. పౌలు గారు ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని జనులు విపరీతంగా తిరుగుతున్నారు. అలాంటి సమయంలోనంట పౌలు గారు జనాల మధ్యకి వెళ్దామని ట్రై చేస్తున్నాడండి. చూడండి ఎలా ఉంది అసలు. ఎంత ధైర్యం అండి నిజంగా పౌలు గారికి మామూలు ధైర్యం కదండి. మొత్తం పట్టణం గలిబిలి అయిపోతుంది. మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దాం పౌలు గారిని అని మొత్తం అందరూ కూడా కత్తులు పెట్టుకుని రెడీగా కూర్చొని చూస్తుంటే పౌలు గారు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడంట. నేను వెళ్తానండి, వెళ్ళి వాకింగ్ చెప్తున్నాను వాళ్ళకి. వాళ్ళ పరిస్థితి ఏంటో మళ్ళీ ఒకసారి చూస్తాను చూడండి. వాళ్ళ గొడవ ఏంటో చూస్తానండి. ఒక్కడ వల్ల మొత్తం పట్టణం మొత్తం గలిబిలి అయిపోయింది మొత్తం. ఒక్కడ వల్ల మొత్తం ఇటు భూలోకం అంతటే భయంకరంగా మారిపోయింది మొత్తం. అయినా సరే వెళ్ళిపోతున్నాడు పౌలు గారు. మొత్తం శిష్యులు బలవంతంగా ఆప్ చేశారంట పౌలు గారు. నువ్వు మీరు వెళ్ళొద్దండి బలవంతంగా ఆప్ చేస్తే సరే కదని వీళ్ళ మాట మీద విలువిచ్చి పౌలు గారు వెళ్ళకుండా ఉన్నాడండి. ఈ లోపల ఈ విషయం కాస్త ఆ ప్రాంతానికి హెడ్గా ఉన్నటువంటి కర్ణం ఒక అతను ఉన్నాడండి. ఆ కర్ణంకి తెలిసింది. ఏం తెలిసిందంటే మొత్తం సిటీ అంతా భయంకరంగా అల్లకొల్లలంగా అయిపోయింది. ఎవరి గురించి? పౌలు అని ఒక ఆయన గురించి. అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ చేశాడు. నేను ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే పౌలు గారి మీద ఒక్క నింద కూడా కనపడతలేదు ఆయనకి. పౌలు గారి మీద ఒక్క తప్పు కూడా కనపడతలేదు. ఏం కనపడుతుందంటే ఆయన చేసిన దాంట్లో తప్పేం కనుంది ఇందులో. అప్పుడు ఈ విషయాన్ని అంతా బాగా ఆలోచించాడు. అసలు దీని అందరికీ కారణం ఎవడో తెలుసా? అప్పుడు ఆయన వచ్చి చెప్తున్నాడు, ఇదిగో ఎఫ్ఎస్సి పట్టణస్థలారా మీకు విషయం చెప్తాను వినండి. పౌలు గారు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఆ మాట చూద్దాం. 34 వచ్చిన కాడి నుంచి 35 వచ్చిన. అంతటా కారణము సమూహమును సముదాయించి ఎఫెసీల పట్టణపు ఆర్తిమీదేవి మహాదేవికిని ద్యోపతి పేరు గుర్తుపెట్టుకోండి. ఆర్తిమీదేవిని ఏమని పిలిచేవారంట? పౌలు గారు ఒక చోట పౌలు గారికి ఇదే పేరు పెట్టారు, గుర్తుందా? పౌలు గారు ముఖ్య ప్రసంగికుడు అయినందున ఆయనకి ఏం పేరు పెట్టారు? ద్యోపతి అని పేరు. అంటే ఎవరు పేరు పెట్టారు అంటే ఏ ప్లేస్కి వచ్చాడో తెలుసా? చూడండి ఒకసారి ఎలా ఉందో చూడండి ఒకసారి. మొత్తం భూలోకం అంతటా ఆర్తిమీదేవి పూజింపబడుతుంటే ఆ ఆర్తిమీదేవిని పక్క తీసి ఆ ప్లేస్లో వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఎలా ఉందో చూడండి అసలు. భూలోకం అంతటా పూజింపబడుతున్న ఆర్తిమీదేవికి ద్యోపతి అని పేరు పెడితే ఆవిడని పక్కన పెట్టి ఆ ప్లేస్లోకి వచ్చి కూర్చున్నాడంట. మొత్తం ఇప్పుడు అందరూ ఆవిడని వదిలేరు. ఎవరిని పూజిస్తున్నారు? పౌలు గారిని పూజిస్తున్నారు. అయితే పౌలు గారు దానికి ఒప్పుకోలేదు అనుకోండి. అసలు నేను కాదు పూజింపబడాల్సింది ఒక ఆయన ఉన్నాడని క్రీస్తు వారిని తీసుకొచ్చి అక్కడికి వచ్చేపెట్టి ఆయన పక్కకి వెళ్ళిపోయాడండి. అది పౌలు గారి యొక్క క్యారెక్టర్ అంటే. సరే, దాని గురించి మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం, కానీ మనం పాయింట్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. నెక్స్ట్, ద్యోపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక శాంతము కలిగి
అయితే ఈ విషయాలన్నీ కూడా మనం అక్కడ చదువుకుంటుంటే అక్కడ పైన కనబడుతుందండి మనకి. ఎక్కడ కనబడుతుందంటే మొత్తం వీళ్ళందరూ కూడా చాలా భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, ఈయన మన దేవిని కానీ మన దేవత గురించి కానీ ఎక్కడ కూడా చెడుగా మాట్లాడలేదండి అని చెప్తాడు కర్ణ గారు. ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదండి. మన దేవత గురించి కానీ మన ఎఫ్ఎస్సి పట్టణం గురించి కానీ తప్పుగా మాట్లాడలేదండి. ఈయనలో అయితే నాకు ఏ తప్పు కనబడతలేదు, మీరు అనవసరంగా ఈయన్ని చంపాలని చూస్తున్నారు అని చెప్పి అప్పుడు ఏం చేస్తారంటే ఈయన తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తాడండి. ఇప్పుడు అదంతా వివరించుకుని వెళ్తే చాలా దూరం వెళ్ళిపోద్ది, మనం అనుకున్నది అసలు మిస్ అయిపోతాము. కాబట్టి దాంట్లోంచి మనం ముందుకు వెళ్దాము. పౌలు గారిని ఏం చేస్తారంటే జైల్లో పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడి నుంచి ఆయన ప్రయాణం కొనసాగుతుందండి. ఇప్పటి వరకు కూడా బయట సువార్త జరిగింది, ఇక్కడి నుంచే ఆయన లోపల సువార్త స్టార్ట్ అవుతుంది, చెరసాల్లో సువార్త స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జైల్లో పెడతారు తీసుకెళ్ళి పౌలు గారిని జైల్లో పెట్టి కొన్ని రోజులు అందులోనే ఉంచి తర్వాత బయటకు తీసుకొచ్చి ఈయన చంపడానికి ట్రై చేస్తారు. అప్పుడు సమూహాలు 2 భాగాలుగా కనపడతాయి పౌలు గారికి. కనపడినప్పుడు అప్పుడు ఆయన ఒక మాట మాట్లాడతాడు. ఏమనంటే, ఇగో అన్నలారా, మీ అందరికీ నేను ఒక మాట చెప్పాలి, నేను ఎవరినో తెలుసా, పరిసయ్యుణ్ణి అంటాడు. అంతే. అక్కడ 2 భాగాలు ఉంటాయి, ఒకటి పరిసయ్యులు, ఒకటి సద్దుకయ్యులు. పరిసయ్యులు అంటే ఎవరంటే దేవదూతల్ని నమ్ముతారు, పునరుద్ధానం ఉందని నమ్ముతారు, ఇవన్నీ నమ్మేవాళ్ళని పరిసయ్యులు అంటారు. సద్దుకయ్యులు అంటే దేవదూతల్ని నమ్మరు, పునరుద్ధానాన్ని కూడా నమ్మరు. కాబట్టి విషయం ఏంటంటే పరిసయ్యులు అంటే ఎవరంటే మొత్తం ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు నమ్మేవాళ్ళు పరిసయ్యులు. సింపుల్గా చెప్తున్నాను మీకు. సద్దుకయ్యులు అంటే ఎవరంటే కేవలం ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మాత్రమే నమ్మేవాళ్ళు సద్దుకయ్యులు. వీళ్ళిద్దరికే 2 భాగాలుగా ఉన్నారని తెలిసి నేను పరిసయ్యుడిని అన్నాడు. అంతే. నిజంగా పరిసయ్యుడే పౌలు గారు. ఆ మాట అనేసరికి ఇంకా పరిసయ్యులకు సద్దుకయ్యులకు గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. ఇద్దరు కలిసి పౌలు గారిని చంపాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారంటే ఇద్దరిలో సెపరేట్ అయిపోయి, అయినా పౌలు గారు చేసిన తప్పేముందని పరిచయాలు మాట్లాడుతూ మొదలెట్టారు. ఆడు చేసిన తప్పే అనేసి వీళ్ళు మాట్లాడుతూ మొత్తం ఏళ్ళ గొడవలు ఆడుకుని ఏం చేయాలంటే పౌలు గారిని సేఫ్టీగా వేరే ప్లేస్కి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ కూడా సద్దుకయ్యులు అందరూ కలిసి మరలా చంపాలనుకున్నప్పుడు, యూదులందరూ కలిసి మరలా చంపాలనుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు పౌలు గారు ఒక మాట చెప్తాడు, రెఫరెన్స్లు చూపించట్లేదు మీకు తెలుసు కాబట్టి. పౌలు గారు ఒక మాట చెప్తాడు, ఏమంటే తెలుసా, రోమీయుడిని అయినటువంటి నన్ను ఏ అధికారంతో మీరు చంపుతున్నారు, తీర్పు తీర్చుకోండి అన్నాడు. అంతే. ఆ మాటకు మొత్తం భయం పట్టేసుకుంటుందండి. ఎందుకంటే రోమ పేరు చెప్తేనే యూదులందరికీ దడ. ఎందుకంటే వాళ్ళ మీద అధికారులు వాళ్ళు, వాళ్ళ మీద రాజులు వాళ్ళు, వాళ్ళ మీద పైన ఉన్న వాళ్ళు. ఈ మాట చెప్పగానే వీళ్ళు భయపడిపోతారు. ఏంటి నువ్వు రోమీడివా? అవును. ఆ రోమ పౌరసత్వాన్ని సంపాదించుకోవడానికి నేను ఎంత కష్టపడను తెలుసా అంటాడు సైనికుడు. అవునా, నేను పుట్టుకతోనే రోమీడిని అంటాడు. ఎందుకంటే మీకు మరలా చెప్తున్నాను చూడండి ఒకసారి. వీళ్ళు పౌలు గారి యొక్క తల్లిదండ్రులు ఏంటంటే వీళ్ళు వలస వెళ్ళిపోతారండి రోమాలకు వలస వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతారు. వీళ్ళు నిజంగా పుట్టింది మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను చూడండి ఒకసారి. మనకి కొంతమంది మార్వాడీస్ ఎక్కడి నుంచో వస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్రాలోకి వచ్చి ఇక్కడ ఉండిపోయి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఇక్కడ ఆధార్ కార్డులు అన్నీ సంపాదించేసుకుంటున్నారు. అంటే వాళ్ళు పుట్టింది అక్కడే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎవరయ్యారు, ఇప్పుడు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అయిపోయారు. సేమ్ అదే రీతిగా ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా అమెరికన్ సిటిజన్స్ అయిపోయినట్టుగా ఈయన పుట్టింది యూదుల్లోనే, కానీ ఈయన వంశమంతా యూదుల్లోనే, కానీ ఈయన పెరిగింది మాత్రం పుట్టుక నుంచి కూడా రోమాలో. కాబట్టి ఆటోమేటిక్గా ఈయన ఏమేడంటే రోమేడ్ అయిపోయాడు ఈయన. కాబట్టి ఈయన నేను రోమేడ్ అని చెప్పేసరికి అప్పుడు ఏం చేస్తారంటే మొత్తం యూదులందరికీ భయం పట్టుకుంటుందండి. కాబట్టి యూదులు ఏమనుకుంటారంటే ఈయన్ని చంపాలంటే దడొచ్చేది వాళ్ళకి. ఇప్పుడు ఈయన్ని చంపాలని కూడా దడొచ్చేది. చాలా జాగ్రత్తగా చూడండి. ఈయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే ఈయన టార్గెట్ ఒకటి ఉంది, వాళ్ళకి అర్థం కాదు ఒకటి ఉంది. పౌలు గారి టార్గెట్ ఏంటో చెప్పమంటారా? మరలా చెప్తాను చూడండి. పౌలు గారి టార్గెట్ ఏంటి తెలుసా? ఇదిగో పోయిన వారం చెప్పాలనుకుని ఆఫ్ చేసిన ఒక రాజు అన్నాడు చూడండి. ఈ రాజులందరికీ సువార్త ప్రకటించాలి టార్గెట్ ఇది. మరి సువార్త ప్రకటించాలంటే డైరెక్ట్గా వెళ్తే కదరదు. డైరెక్ట్గా వెళ్లకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? ఎక్కడి నుంచి పాములన్నిటిని కదుపుతున్నాడు మొత్తం. వీటన్నిటిని ఒక్కొక్క దాన్ని కదుపుకుంటూ ఈయన వెళ్ళాలనుకున్న టార్గెట్కి వెళ్ళిపోతున్నాడు అండి. ఈయన వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళిపోతున్నాడు. ప్రయాణం అయింది ఆయనకి అక్కడ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే నేను రోమీయుడిని అని చెప్పేసరికి ఇంకా యూదులందరూ కూడా ఈయన తీరుతూ మానేశారండి. ఈయన జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మొత్తం ఒక్కొక్కరికి వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చెరసాల కాడి నుంచి మొత్తం అందరికీ చెప్పుకుంటూ న్యాయసభకు అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఫేస్ట్కి చెప్పాడు, ఫెలిక్స్కి చెప్పేసాడు, ఇలా చెప్పుకుంటూ అగ్రిప్పకి చెప్పాడని చెప్పాను. అగ్రిప్ప ఎవరు అంటే అది కూడా మీకు చెప్పాను. అగ్రిప్ప ఎవరు అంటే ఆ 2 ప్రాంతాలకి, రోమా సామ్రాజ్యానికి యోదయ సామ్రాజ్యానికి మధ్యన పరిపాలిస్తున్నటువంటి రాజు. అయితే ఈయనకి ఏంటి అంటే వీళ్ళ నాన్న గురించి చెప్పాను, మహాహేరోది తండ్రి, వీళ్ళ నాన్నగారి పేరు అగ్రిప్ప. రాజు
తండ్రి పేరు చెప్పాను మీకు, హేరోదు. ఎవరు అంటే ఇతను ఎవరిని, యాకోబు గారిని కత్తి చేత నరికించాడు కదా. యాకోబు గారిని ఖడ్గం చేత నరికించింది ఎవరు అనుకుంటున్నారు? ఈ హేరోదే. అంటే అగ్రిప్ప తండ్రే ఖడ్గం చేత చంపించింది. ఆ తర్వాత పురుగులు పడి చచ్చిపోతాడు కదా. ఎవరు? హేరోదు పురుగులు పడి చచ్చిపోతారు చూడండి. ఆ పురుగులు పడి చచ్చిపోయిన హేరోదు యొక్క కొడుకే అగ్రిప్ప. కానీ తండ్రి లక్షణాలు రాలేదు దీనికి. ఈయనకి ఏ లక్షణాలు వచ్చినాయి అంటే, అది అసలు యెరూషలేము చాలా చరిత్ర చాలా పెద్దదంట. యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పోళ్ళంట. ఆ దేవుడు గొప్పతనం ఏంటో, ఆ దేవుడు గొప్పతనం ఏంటి ఇవన్నీ తెలుసుకుని అతను ఏం చేస్తాడంటే దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. దేవుడి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు సరిగ్గా అదే టైంలో, జాగ్రత్తగానండి అమ్మ, సరిగ్గా అదే టైంలో పౌలు గారి కేసు ఆయన దగ్గరికి వెళ్తుంది. ఎవరి దగ్గరికి? అగ్రిప్ప రాజు దగ్గర. పౌలు గారి కేసు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి పౌలు గారి గురించి తెలుసుకుందామని చెప్పి అడుగుతాడు అంతే. పౌలా నీ గురించి చెప్పు అనేసరికి పౌలు గారు మొదలెట్టాడండి అగ్రిప్పకి. అగ్రిప్పకి ఒక్కొక్కటి చెప్పేసరికి అగ్రిప్ప ఏమన్నాడంటే, పౌలా ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చూస్తున్నావే, చెప్పుకున్నాం కదా, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చూస్తున్నవే అని చెప్తాడు. సులభంగానో దుర్లభంగా నాకు అదంతా అనవసరం. ఈరోజు ఈ సంఖ్యలు తప్ప మొత్తం అందరూ కూడా నాకులా మారిపోవాలన్నది నా టార్గెట్ నేను రీచ్ అయిపోతాను ఎలాగైనా సరే అంటాడు అంతే పౌలు గారు. కాబట్టి పౌలు గారిని వెంటనే అగ్రిప్ప రాజు అంటాడో ఇప్పుడు చదువుతుంది, ఇందాక చదివింది. అగ్రిప్ప రాజు ఏమంటాడో అక్కడికి వెళ్ళిపోతాం చూడండి స్పీడ్గా. అందుకు అగ్రిప్ప ఎక్కడ ఎన్నో వచనం, 26వ అధ్యాయము 32వ వచనంలో, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసాం 32వ వచనంలో. అందుకు అగ్రిప్ప ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందును అని అనని ఎడల కైసర్ అనేది రాజు యొక్క పదవి పేరు. కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే అగ్రిప్ప ఇతను విడుదల చేసేయండి అంటున్నాడు. చేర్త చూడండి సార్, విడుదల చేసేయండి అన్నాడు. పౌలు గారు సరే అండి బాబు, థ్యాంక్స్ అండి బాబు, నన్ను విడుదల చేసినందుకు థ్యాంక్స్ అండి బాబు, నేను వెళ్ళిపోతానండి అనాలి. కానీ ఏమంటున్నాడు, నేను కైసర్ ఎదుటే చెప్పుకుంటాను, నేను రాజు ఎదుటే చెప్పుకుంటాను, నేను జైల్లోంచి రానంటాడు అంతే. బాబు జైల్లోంచి వెళ్ళిపోయా అంటే నేను వెళ్ళను, నేను రాజు దగ్గరే చెప్పుకుంటాను అన్నాడు. ఎందుకు తెలుసా? నా టార్గెట్ అది. దేవుడు నాకు ఇచ్చిన టార్గెట్ ఏంటి తెలుసా? క్రీస్తు వారు నన్ను ఎన్నుకున్న టార్గెట్ ఏంటి తెలుసా? నువ్వు రాజులు ఎదుట మాట్లాడాలన్నది నా టార్గెట్. ఈ మధ్యలో నా ప్రాణం పోయినా పర్లేదు, ఈ మధ్యలో నేను ఏమైపోయినా పర్లేదు, నా టార్గెట్ నేను రీచ్ అవ్వాలంటే నేను కైసర్ ఎదుటే చెప్పుకుంటాను, నేను జైల్లోంచి వెళ్ళనంటున్నాడు అంతే. సరే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా విన్ను. రాజు దగ్గర చెప్పుకుంటావా? రాజు దగ్గర చెప్పుకుంటావు. సరే రాజు దగ్గర చెప్పుకో అన్నాడు. చెప్తున్నాను చాలా జాగ్రత్తగా, కానీ చెప్తున్నాను. ఆ కాలంలో రాజు ఎవరు అంటే క్లౌదియ చక్రవర్తి అండి. క్లౌదియ చక్రవర్తి నుంచి చరిత్ర చెప్తున్నాను చాలా జాగ్రత్తగా అంటే, ఇటువైపు చూడమ్మా, చరిత్ర చెప్తున్నాను చాలా జాగ్రత్తగా అంటే. క్లౌదియ చక్రవర్తి గురించి చెప్పాను కదా. ఈ క్లౌదియ చక్రవర్తికి ఒక భార్య ఉందండి. స్పీడ్గా చెప్పేస్తాను, ఎందుకంటే దీన్ని చాలా వివరించాలి, అంత వివరించడానికి టైం కుదరదు. కాబట్టి అర్థం కావడానికి ముఖ్యమైన పాయింట్లు మాత్రమే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా చెప్పండి. క్లౌదియ చక్రవర్తి ఉన్నాడు కదా, క్లాడియస్, ఈయనకు ఒక భార్య ఉంది, కొడుకున్నాడండి, తర్వాత కూతుళ్ళు ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఈయనకి అన్నయ్య కూతురు ఒక ఆవిడ ఉందండి. అన్నయ్య కూతురు అంటే ఈయనకి ఏమొద్ది? బాగా అన్నయ్య కూతురు అంటే ఏమొద్ది? ఈయనకి కూతురు అవుద్ది. ఆవిడ పేరు ఏంటంటే అగ్రిప్పన. పేరు గుర్తుపెట్టుకుని, ఏం పేరు ఆవిడ పేరు గుర్తు? అగ్రిప్పన. నేను ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యండి, ఏంటంటే ఈ అగ్రిప్ప రాజుని ఆ అగ్రిప్పన ఇద్దరు ఒకటేనా అని కన్ఫ్యూజ్ అయ్యాను, కానీ కాదు, ఇద్దరు వేరు. ఈవిడ పేరు ఏంటంటే అగ్రిప్పన. ఈవిడ పేరు ఎందుకు గుర్తుపెట్టుకోమంటానంటే ఈవిడ గురించి చాలా విషయాలు చెప్పాలి కాబట్టి. అగ్రిప్పన. అయితే ఈవిడికి పెళ్ళి అయిందండి, వివాహం జరిగింది, ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు గురించే పోయిన వారం మానేసింది, ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఆ కొడుకు పేరు ఏంటంటే నీరో. గుర్తుపెట్టుకోండి, నీరో. ఇతని పాత పేరు లూసియస్ ఏదో ఉంటుంది, వెస్పేస్ ఏదో ఉంటుంది పేరు, తర్వాత నీరోగా మారింది. సరే దాని గురించి పక్కన పెడితే నీరో అని కొడుకుంటాడు. ఈవిడి టార్గెట్ ఏంటంటే ఏదేమైనా తన కొడుకుని రాజుగా చూడాలన్నది ఈవిడికి కొడుకు పుట్టినప్పటి నుంచి కోరిక. ఈవిడికి చాలా జాగ్రత్తగా, ఏదేమైనా సరే మా కొడుకుని రాజుని చేయాలి. కానీ అసలు అవకాశమే లేదండి.
ఎందుకు అవకాశం లేదని చెప్పమంటారా? తండ్రి తర్వాత కొడుకే పరిపాలించాలి. కాబట్టి ఆల్రెడీ క్లౌదియ చక్రవర్తికి అంటే క్లాడియస్కి కొడుకు ఆల్రెడీ ఉన్నాడు, భార్య ఆల్రెడీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు వీడికి. నా కొడుకుని రాజు చేయాలి, నా కుమారుడిని రాజు చేయాలి, ఏం చేయాలి? చాలా తెలివైందండి వీడి. మీకు చెప్తున్నా చూడండి, ఆ కాలంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఇలాగే కదిపేవారు చాలా విషయాలు. మీకు అంతకుముందు క్లియోపాత్ర గురించి చెప్దామనుకున్న విషయంలో కూడా ఇవే జరుగుతాయండి. ఇది ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పినా మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. ఎక్కడి నుంచి వచ్చిందంటే సొలొమోను గారి కాలం నుంచి వచ్చింది. సొలొమోను గారు 1000 మందిని పెళ్లి చేసుకున్నాడా? 1000 మందిని ఎందుకు చేసుకున్నాడు అని మీరు అడుగుచ్చేమో. 1000 మందిని ఎందుకు చేసుకున్నాడు అంటే ఊరికనే చేసుకోలేదండి. కనపడిన ప్రతి అమ్మాయిని కేకేసి తాళి కట్టలేదు ఆయన. మరి ఎందుకు చేసుకున్నాడు తెలుసా? 1000 మందిని ఆయన చుట్టూ ఉన్న రాజ్యాలు ఉన్నాయి కదా, ఈ రాజులు ఎవ్వరూ కూడా మమ్మల్ని ముట్టుకోకుండా ఉండాలంటే, మా మీదకి యుద్ధం రాకుండా ఉండాలంటే వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నాం అనుకో, సచ్చినట్టు అలా తండ్రులు ఏం చేయరు, మా మీదకి యుద్ధాలకు రారని చెప్పి తెలివితేటలకు ఏం చేయడంటే, ఏ రాజు అయితే వీళ్ళ మీద యుద్ధానికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారో ఆ రాజుల కూతుర్లందరినీ చేసుకున్నాడు మొత్తం సొలొమోను గారు. అసలు ఈయన జ్ఞానవంతుడేమో, అందగాడేమో, డబ్బున్నవాడేమో, గొప్పోడేమో, వాళ్ళ ఊరికి ఇచ్చేసారు అంతే కూతుర్ని. ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూతుర్ని పెళ్లి చేసుకుని ఒక్క రాజు కూడా ఈయన మీదకి యుద్ధం రాకుండా చేసుకున్నాడు. ఆ ఫార్ములానే క్లియోపాత్ర ఉపయోగించింది, ఆ ఫార్ములానే చాలామంది ఉపయోగించారు. ఇప్పుడు ఈ అగ్రిప్పను కూడా అదే ఫార్ములా ఉపయోగిస్తుంది. చాలా జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు ఈవిడేం చేసిందంటే జాగ్రత్తగా తన భర్తను చంపించేసిందండి. ఎందుకంటే తన కొడుకు రాజు అవ్వాలంటే ఫస్ట్ తనకు అడ్డొచ్చి తన భర్త అనుకుంది అంతే. తన భర్తను చంపించేసింది. తన భర్తను చంపించేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే రాజు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే రాజు ఏమవుతాడు, వీడికి చిన్ననవుతాడు, సొంత చిన్ననవుతాడు. అయితే రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు ముందున్నటువంటి ఒక అధికారిని పెళ్లి చేసుకుందండి వీడు. పెళ్లి చేసుకుంటే ఆవిడని పెళ్లి చేసుకున్న 3వ రోజునో 4వ రోజునో దగ్గరలోనే విషం పెట్టి అతన్ని కూడా చంపించేసింది. చంపించేసిన తర్వాత 2 భార్యలు, తర్వాత అంతకుముందు ఒక భర్త ఉండేవాడని మొత్తం 3 భర్తలు కూడా చచ్చిపోయారు. ఇలా 3 భర్తలను కూడా ఈవిడే చంపేసింది. చంపేసిన తర్వాత ఇంటికాడ ఒక్కరితో కూర్చొని ఏడుతూ మొదలెడుతుంటే ఈ విషయం జాగ్రత్తగా ఏం చేసిందంటే అధికారుల ద్వారా వాళ్ళ ద్వారా క్లాడియస్కి తెలిసిందండి, క్లౌదియ చక్రవర్తికి. ఎప్పుడైతే ఈ క్లౌదియ చక్రవర్తికి ఈ విషయం తెలిసిందో అప్పుడు క్లౌదియ చక్రవర్తి ఏం చేశాడంటే ఈవిని ఓదార్చడం కోసం ఈవిడ ఇంటికి వచ్చాడు. ఈవిని ఓదార్చడం కోసం వచ్చి ఆవిడతో ప్రేమగా మాట్లాడి, ఏం కాదులేమ్మా ధైర్యం గుండు, 3 భర్తలను కోల్పోయావు, ఏం కాదులే ధైర్యం గుండు అని మాట్లాడుతుంటే ఈవిడ అలా చేసి ఇలా చేసి మొత్తం మీద అతనే పెళ్లి చేసుకుందండి. ఎలా ఉందో చూడండి ఒకసారి. అలా చేసి ఇలా చేసి మొత్తం మీద క్లౌదియ చక్రవర్తిని పెళ్లి చేసుకుంది. కానీ విషయం ఏంటంటే క్లౌదియ చక్రవర్తిని పెళ్లి చేసుకున్నా ఫైనల్గా విషయం ఏంటంటే ఆల్రెడీ క్లౌదియ చక్రవర్తి కొడుకున్నాడు. మరి ఆ కొడుకు రాజు అవుతాడు, కానీ ఇతను ఎందుకు రాజు అవుతాడు? రాజు అవడం కాబట్టి ఏం చేసిందంటే దానికి ముందు అతనితో ప్రేమగా నటించి బాగా ప్రేమగా ఉండి ఏం చేసిందంటే, ఇదిగో మన రాజ్యంలో కొంతమంది సరిగ్గా పనిచేయట్లేదు, ముఖ్యమైనటువంటి పోస్టులు ఉన్నాయి కదా, ముఖ్యమైనటువంటి పదవులు ఉన్నాయి కదా, ఆ పదవులు మంచి వాళ్ళకి ఇద్దామని చెప్పి తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ ముఖ్యమైన పదవుల్లో కూర్చోబెట్టిందండి. మొత్తం రాజ్యాన్ని తన గుప్పిట్లో తీసుకుంది మొత్తం. రాజు కూడా ఆవిడ చాలా చక్కగా పరిపాలిస్తున్నారు కూడా మొత్తం ఆ విషయంలో సపోర్ట్ చేసడం మొదలెట్టాడు. తర్వాత ఏం చేసిందంటే, నా కొడుకు నువ్వు దత్త తీసుకోకపోతే నేను చచ్చిపోతానని మొదలెట్టింది. కొడుకుని దత్త తీసుకున్నాడు. కొడుకుని దత్త తీసుకుంటూ ఇప్పుడు ఏమైందంటే మనవడు కాస్త కొడుకుడయ్యాడు. కొడుకు అయితే పెద్ద కొడుకే కూర్చున్నాడు. ఎందుకో తెలుసా? క్లౌదియ చక్రవర్తికి ఉన్నటువంటి కొడుకు కంటే నీరో చక్రవర్తికి పెద్దోడు వయసులో, కాబట్టి వాడు పెద్ద కొడుకే కూర్చున్నాడు. వాడు పెద్ద కొడుకు అయిన తర్వాత కొద్దిగా అడ్డొచ్చేది ఎవరు అంటే అలా ఎవరావిడి క్లౌదియ చక్రవర్తి ఫస్ట్ భార్య. కొద్దిగా అడ్డు అవుతుందని జాయిగా అతన్ని అధికారులు చేసి చంపించేసింది. అయిపోయింది. ఇప్పుడు తనకి అడ్డు ఎవ్వరు లేరు, ఒకే ఒక్కడు అడ్డు ఉన్నాడు. ఎవరు? క్లౌదియ చక్రవర్తి అడ్డు ఉన్నాడు. ఇంకంతే. ఈ క్లౌదియ చక్రవర్తి తప్ప తనకి ఇంకా అడ్డు ఎవ్వరు లేరు. అధికారులందరినీ దగ్గర పెట్టుకుంది. అప్పుడు జాగ్రత్తగా ఒకరోజు అన్నంలో విషం కలిపేసి అతను కూడా చంపించేసిందండి. చివరికి విషయం ఏంటంటే క్లౌదియ చక్రవర్తి కూడా చచ్చిపోయాడు. అందరిని చంపేసిన తర్వాత అధికారులు అందరూ కూడా తన గుప్పెట్లు ఉన్నారు కాబట్టి నీరో చక్రవర్తిని తీసుకొచ్చి రాజుగా కూర్చోబెట్టిందండి. ఎన్ని సంవత్సరాలు అంటే 14 సంవత్సరాల వయసులో. ఆ 14 సంవత్సరాల వయసులో రాజుగా కూర్చోబెడితే ఇప్పుడు మొత్తం రోమా సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపతిగా ఇతను పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు నీరో పరిపాలించడం స్టార్ట్ చేసాడు. నీరో పరిపాలించడం స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం పరిపాలన అంతా ఇతని చేతుల్లోకి వచ్చిన తర్వాత, ఇతని గుప్పెట్లోకి వచ్చిన తర్వాత
ఏం చేసిందంటే ఇప్పుడు మరలా 2 భాగాలుగా పరిపాలించడం స్టార్ట్ చేసిందండి. 2 భాగాలు ఏంటంటే, రాజు ఎవరంటే నీరో, పరిపాలన ఎవరంటే అగ్రిప్పన. పరిపాలన మొత్తం ఆవిడ గుప్పిట్లో పెట్టుకుంది, మొత్తం దేశాన్ని పరిపాలిస్తుంది ఆవిడ. కానీ రాజుగా మాత్రం వాళ్ళ కొడుకుని కూర్చోబెట్టింది, నీరోని. ఇలా సాగుతుందండి ఇలా ప్రయాణం. ఇలా సాగుతున్నప్పుడు ఆ టైంలోనే మీకు ఒక రోజు ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాను. ఒక ఆయన ఎవరు అంటే జోసిఫస్ ఫ్లేవియస్ గురించి చెప్పాను, గుర్తుందా? జోసిఫస్ ఫ్లేవియస్ అంటే ఎవరో చరిత్రకారుడు అని చెప్పాను మీకు. ఈయన యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఒక గొప్ప చరిత్రకారుడండి ఈయన అని ఒక నెల 28వ తారీఖున కూడా చెప్పాను, అవునా? గుర్తుందా? ఒక నెల 28వ తారీఖున చెప్పాను. జోసిఫస్ ఫ్లేవియస్ అని ఒక చరిత్రకారుడు ఉన్నాడండి. ఈయన చాలా గొప్ప చరిత్రకారుడు. మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ చరిత్ర అంతా కూడా ఆయనే రాశాడని చెప్పాడు. ఆయన సంబంధించిన పుస్తకం కూడా ఈరోజు నా దగ్గర ఉందండి. అంటే ఆ చరిత్రకారుడు జోసిఫస్ ఫ్లేవియస్ రాసినటువంటి చరిత్రలోని భాగాలను మీకు ముందు ఉంచుతున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఇప్పుడు ఈ జోసిఫస్ ఫ్లేవియస్ ఏం చేయడంటే, నీరో చక్రవర్తి దగ్గరికి 14 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి నీరో చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా క్లాడియస్ ఏం చేశాడు తెలుసా, క్లౌదీ చక్రవర్తి ఏం చేశాడు తెలుసా, రోమాలో నుంచి యూదులందరినీ బయటకు పొమ్మని తరిమేశాడండి. చాలా ఇబ్బందులు పెట్టాడండి, చాలా బాధలు పెట్టాడండి. మీరేమైనా సరే ఈ క్రైస్తవులందరికీ కూడా మేలు చేయాలండి అని చెప్పాడండి. సరిగ్గా ఈ మాట జోసిఫస్ ఫ్లేవియస్ ఎవరికే నీరోకి చెప్పేసరికి, జాగ్రత్తగా నీరోకి చెప్పేసరికి పౌలు గారు ఏం చేస్తున్నాడో కూడా మీకు చెప్తాను జాగ్రత్తగా. పౌలు గారు ఏం చేస్తున్నాడు అంటే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం తిండి. ఇప్పుడు అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం చాలా జాగ్రత్తగా. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 30వ వచనాన్ని చాలా జాగ్రత్తగా చూడండి ఒకసారి. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చేవారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యం గురించి వాళ్ళకి బోధిస్తున్నాడండి. అంటే అద్దె ఇంట్లో ఎందుకు ఉన్నాడో, అసలు ఏం జరిగిందో కూడా మీకు చెప్తాను. ఏం జరిగిందంటే, నేను రోమిండి అని చెప్పాడు కదా, అగ్రిప్ప రాజు దగ్గరికి వెళ్ళి నేను కైసర్ ఎదుటే చెప్పుకుంటానని చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు కైసర్ దగ్గరికి ప్రయాణం కొనసాగిందండి. ఎలాగంటే ఇటలీ ప్రయాణం కొనసాగింది. అంటే రోమా రాజధాని కదా ఇటలీ, అంటే ఇటలీ ప్రయాణం కొనసాగింది. ఈ ఇటలీ ప్రయాణంలో వెళ్ళగానే మీకు తెలుసు, వాడ పద్దలసిపోవడం, వాళ్ళ సముద్రంలో 3 రాత్రులు నిద్ర లేకుండా ఉండడం, ఆకలి దప్పులు లేకుండా ఉండడం, తర్వాత అక్కడి నుంచి వాళ్ళ మెలితే దీపానికి వెళ్ళడం, అక్కడ సర్పం వీళ్ళని కాటేయడం, ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఈ సందర్భాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజు దగ్గర తీసుకెళ్ళాలంటే చాలా పెద్ద కేసు అయితే తప్ప రాజు దగ్గర తీసుకెళ్ళారు, కైసర్ దగ్గరికి. కాబట్టి ఈయన ఏం చేశారంటే హౌస్ అరెస్ట్ చేశారండి నేను పౌలు గారిని. హౌస్ అరెస్ట్ చేసి ఆ ఇటలీలోనే ఒక అద్దెంట్లో ఈయన హౌస్ అరెస్ట్ చేసి, నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్తే కుదరదని చెప్పారు. కాబట్టి 2 సంవత్సరాల పాటు పౌలు గారు ఏం చేయడంటే అద్దెంట్లోనే ఉండి 2 సంవత్సరాల పాటు ఏం చేయడంటే తన దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ కూడా వాక్యం చెప్తున్నాడు. సరిగ్గా ఇదే టైంలో జోసిఫస్ ఫ్లేవియస్ వెళ్ళి ఎవరి దగ్గరికి, నీరో చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా దయచేసి మీరు అర్థం చేసుకోండి, క్రైస్తవుల్ని చాలా హింసలు పెట్టాడు, నీకు పైన ఉన్నటువంటి నీ తండ్రి క్లాడియస్ చాలా ఇబ్బంది పెట్టి, దయచేసి మీరు వాళ్ళందరినీ కూడా విముక్తుల్ని చేయండి అయ్యా అని ఈ మాటలన్నీ కూడా జోసిఫస్ ఫ్లేవియస్ గారు వెళ్ళి మాట్లాడేసరికి అప్పుడు నీరో చక్రవర్తి ఏం చేయడంటే మొత్తం క్రైస్తవులందరినీ కూడా రిలీజ్ చేసాడండి. పౌలు గారిని కూడా రిలీజ్ చేసింది ఎవరంటే నీరో చక్రవర్తి రిలీజ్ చేసాడు. రిలీజ్ చేసిన తర్వాత పౌలు గారు రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయ్యి పౌలు గారు ఏం చేస్తున్నాడంటే వేరే చోట సువార్తకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా మీకు చూపిస్తాను. చివరి సువార్త ప్రయాణం పౌలు గారిది, అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 30వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు ఇది కదా, క్షమించండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం. రోమీలకు రాసిన 15:23. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేను సంచరింపవలసిన భాగం లేదు కనుక అనేక సంవత్సరాల నుండి మీ వద్దకు రావాలని మిక్కిలి ఆపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశానికి వెళ్తున్నాను అని చెప్పాడు. వెళ్ళే మార్గం గురించి చెప్పాడు. ఈయన చివరి ప్రయాణం ఏంటంటే నేను స్పెయిన్ దేశానికి వెళ్ళి సువార్త చేయాలనుకున్నాడు. ఇది ఇటలీలోనే ఉంది, రోమాలోనే ఉంది. నేను స్పెయిన్ దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాలనుకుంటున్నాను అన్నప్పుడు పౌలు గారిని అక్కడ రిలీజ్ చేయగానే ఈయన సువార్త ప్రకటించుకుంటూ అక్కడికి వెళ్ళి 2 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు కదా, మరలా 2 సంవత్సరాలు వెళ్ళి స్పెయిన్ దేశంలో సువార్త ప్రకటిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా, ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా. ఈ 2 సంవత్సరాలు కూడా స్పెయిన్ దేశంలో సువార్త ప్రకటిస్తుంటే పౌలు గారు
ఈ లోపు ఎక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఎక్కడ? రోమా సామ్రాజ్యంలో ఏం జరుగుతుందంటే అండి, ఈ నీరోకి కొద్ది కొద్దిగా ఇతనికి ఆటలంటే చాలా పిచ్చిండి. మీరు ఎప్పుడైనా చరిత్రకు సంబంధించిన ఎవరైనా చూస్తుంటే కనుక మీకు అర్థమవుతుంది. లేదంటే చరిత్రకారులు పురావస్తు తవ్వకాల్లో కనపడే విషయాలు కనుక మీకు కనపడి ఉంటాయి. ఏం కనపడుతుంటే, రోమాలో ఒక స్టేడియం ఉండేదండి. ఇదిగో అప్పుడు ప్లే గ్రౌండ్ ఎలా ఉండేది, రోమాలో స్టేడియం ఎలా ఉండేదని మీరు ఏమైనా చూస్తుంటారేమో. ఇతనికి విపరీతమైనటువంటి ఆటలు అంటే పిచ్చిండి. ఇతనికి గేమ్స్ అంటే పిచ్చి. అనేకమైనటువంటి గేమ్స్ని ఇతనే ప్రోత్సహించేవాడు. ఇతను కళలో కూడా ఎక్కువగా ప్రోత్సహించేవాడు. ఇతను ఏంటంటే 3 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడండి. దరిద్రం ఏంటంటే, దారుణం ఏంటంటే 2 పురుషులను కూడా పెళ్లి చేసుకున్నాడండి. అతను విషయం అది. 3 స్త్రీలను 2 పురుషుల్ని పెళ్లి చేసుకున్నాడు నీరు. చేసుకుని విపరీతమైన భయంకరమైన నీచమైన కార్యాలు చాలా చేసేవాడు. విచ్చలవిడిగా వ్యభిచారాన్ని ప్రోత్సహించేవాడు. విచ్చలవిడిగా దారుణంగా రథాల పోటీలు, అనేకమైన ముగ్గుల పోటీలు, ఆ పోటీలు ఈ పోటీలు, చాలా రకాల గేమ్స్ అన్నీ ప్లాన్ చేసేవాడు. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తుంటే కొద్దిగా వీళ్ళమ్మ గురించి అర్థమైంది ఇతనికి. ఏమర్థమైందంటే, పరిపాలన అంతా మా అమ్మ చేతుల్లో పెట్టుకుంటుంది. నాకేం చేస్తుంది, కేవలం నేను రాజుగా మాత్రమే ఉన్నాను. కాబట్టి కొద్దిగా వాళ్ళ అమ్మకు వ్యతిరేకంగా ఇతను ఏం చేయడంటే కొంచెంగా చేస్తూ ఉండేవాడండి. వాళ్ళ అమ్మకి విషయం తెలిసింది. నీరో దగ్గరికి వెళ్ళి తిట్టింది. పిచ్చి నడకలు చేస్తున్నావా, నా కంట్రోల్లో లేకుండా నువ్వేం చేసావంటే ఊరుకొని అన్నాడు. ఇంకా నీరో కోపం వచ్చేసిందండి. నీరో కోపం వచ్చేసి ఏం చేయడం తెలుసా, మీరు చెప్తే నమ్మరు, ఇంచుమించు 9 సార్లు వాళ్ళ తల్లిని చంపడానికి ప్రయత్నం చేశాడండి. ఎలా ఉంది చూడండి ఒకసారి. 9 సార్లు వాళ్ళ తల్లిని చంపడానికి ప్రయత్నం చేశాడు. 9 సార్లు కూడా తప్పించుకుందండి ఆవిడంతా తెలివిందో చూడండి. ఇంకా వేరే ఆప్షన్ లేక లాస్ట్ సార్ ఏం చేయడంటే, మీరందరూ వెళ్ళి మా అమ్మని చంపేయండి అని చెప్పి సైనికులు పంపించేయడం అంతే. ఒక గదిలో పడుకుంటుండగా వాళ్ళ అమ్మ డైరెక్ట్గా తలుపులు ఓపెన్ చేసి వాళ్ళ చంపుతుంటుంటే, అప్పుడు ఆవిడ అగ్రిప్ప ఒక మాట చెప్పిందంటండి. ఆ మాట చాలామందిని కదిలించింది. ఏంటి ఆ మాట అంటే, మీరు చంపాలని వచ్చారు కదా, నా కొడుకు పంపిస్తేనే కదా వచ్చారు, మీరు ఎక్కడ పొడవద్దు, నన్ను డైరెక్ట్ కడుపులో పొడవనందంట. కడుపులో ఎందుకు పొడవాలి తెలుసా? ఎందుకంటే ఈ కడుపు కోత కోసమే కదా ఎంతమందిని నేను చంపి నా కొడుకుని రాజుని చేశాను. ఈరోజు నా కొడుకు రాజు అయిన తర్వాత నన్నే చంపాలనుకుంటున్నాడు కదా, ఈ కడుపు కోత వల్ల కదా జరిగింది. కాబట్టి మీరు కడుపులోనే పొడవాలని చెప్పిందంట. వాళ్ళ కడుపులోనే పొడిచి చంపేశారండి. ఆవిడ చంపేసిన తర్వాత తనకు అడ్డు లేకుండా, ఎవరూ అడ్డు లేకుండా ఉన్నారని చెప్పి విచ్చలవిడిగా పరిపాలన స్టార్ట్ చేసాడండి. ప్రారంభంలో ఇంచుమించు ఒక 5 సంవత్సరాల పాటు అందరి మాట వినేవాడు, అందరికీ నచ్చినట్టుగా ఉండేవాడు, అందరూ చెప్పినట్టుగా వినేవాడు, చాలా బాగుండేవాడు. 5 సంవత్సరాల తర్వాత భయంకరమైనటువంటి పరిపాలన స్టార్ట్ చేసాడండి. భయంకరమైన పరిపాలన. ఎంత భయంకరమైన అంటే, వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, ఇతనికి సలహాదారులుగా కొంతమంది తెలివైన వాళ్ళని పెట్టింది. ఎందుకంటే ఆవిడ కూడా మంచిదేం కాదండి, ఆవిడ కూడా చెడ్డదే. తెలివైన వాళ్ళని పెట్టింది. వాళ్ళు ఏం చేసేవారంటే, ఇదిగో ఇలాంటి వాళ్ళని, జోసిఫస్ ఫ్లేవియస్ లాంటి చరిత్రకారుల్ని, గొప్ప వాళ్ళు మాటలు విని మంచిగా పరిపాలన చేస్తారు 5 సంవత్సరాల పాటు. 5 సంవత్సరాల పాటు వీళ్ళ మీద పన్నులు లేవండి, ట్యాక్సులు లేవు. 5 సంవత్సరాల పాటు వీళ్ళకి చాలా ఫ్రీడమ్ ఉండేది. అందరూ కూడా ఏమనుకున్నారంటే, అమ్మాయిసా మంచి పరిపాలనలోకి వచ్చామేమనుకున్నారు. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత చూపించాడండి చుక్కలు. మీకు చెప్తే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ 16 సంవత్సరాల వయసులో ఇతను పరిపాలన స్టార్ట్ చేశాడు. 14 సంవత్సరాలే పరిపాలించాడు. 30 సంవత్సరాల వయసులో చచ్చిపోయింది ఇతను. 30 సంవత్సరాల వయసులోనే. కానీ ఈ వయసులోనే ఇతను ఏం చేయడు తెలుసా, మొత్తం తన ఎంత చెడ్డోడో ప్రపంచానికి పరిచయం చేశాడు. అంతే, ఎంత చెడ్డోడు. ఏమేం చేసేవాడు అంటే, మొత్తం విచ్చలవిడిగా ఇవన్నీ జరిగించి కార్యక్రమాలను జరిగించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈయనకు ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటి అంటే, ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, ఫంక్షన్లో అంటే విచ్చలవిడిగా ఏంటంటే దాన్ని ఏమంటారు, విపరీతంగా భోజనాలు గట్ట పెట్టుకుని విపరీతంగా పార్టీలు విలాసాలు విపరీతంగా చేసి రాజ్యంలో ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేస్తాడు ఆయన. మొత్తం ఇప్పుడు డబ్బులు ఏమీ లేవు వాళ్ళ దగ్గర. మొత్తం డబ్బులంతా అయిపోయినాయి. విపరీతంగా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేసి మొత్తం పార్టీలు అవి ఇవి మొత్తం చేసేసాడు, ఖర్చులు పెట్టేసాడు. గేమ్స్ కానీ అట్లకి అన్నీ చేసాడు. మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇతని దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బుల కోసం ఏం చేయడంటే, జనాల దగ్గర భయంకరంగా ట్యాక్సులు వసూలు చేయడం స్టార్ట్ చేశాడు. జనాల దగ్గర విపరీతంగా ట్యాక్సులు వసూలు చేయడం స్టార్ట్ చేసి, అదే టైంలో ఇతనికి ఒక పనికిమాలిన కోరికోటి పుట్టిందండి. ఏంటి ఆ పనికిమాలిన కోరికంటే, అసలు ఈ రోమపట్నం అంత అందంగా లేదనుకున్నాడంట. ఎలా ఉందో చూడండి ఒకసారి. అతను పరిపాలిస్తున్న రోమపట్నం అందంగా లేదనుకున్నాడంట. అందంగా లేకపోతే ఏం చేయాలి,
మనకు తెలుసు, మామూలుగా చెప్తున్నాను. ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, అది బాగా కట్టలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అపార్ట్మెంట్ మొత్తం కూల్చేసి మళ్ళీ కట్టుకుంటారు. అది మనం చూస్తాం. ఒక ఇల్లు బాగోలేదనుకోండి, ఏం చేస్తారు? ఇల్లుని కూల్చేసి మళ్ళీ కట్టుకుంటారు. అది మనం చూసుకుంటాం. ఇతను ఏం చేయడు తెలుసా? రామపట్నం బాగోలేదంటే అతనికి, రామపట్నం బాగోలేదంటే రామపట్నం మొత్తం కూల్చేస్తే కుదురుతుందా? అస్సలు కుదరదండి. కాబట్టి ఏం చేయడంటే రామపట్నాన్ని మొత్తం తగలబెట్టేయడంటే, మొత్తం నిప్పంటి చేయడం. మొత్తం ఎంత క్రూరుడో చూడండి ఒకసారి. రామపట్నాన్ని మొత్తం నిప్పంటి చేసి అతను కోట తప్ప మిగతా ప్రాంతం అంతా కాలిపోవాలని చెప్పాడు అంతే. క్లాడియస్ ఏం చేయడంటే రోమపట్నంలో యూదులు మాత్రమే బయటకు పోవాలని చెప్పాడు. నీరో ఏం చేయడంటే రామపట్నాన్ని మొత్తం తగలబెట్టేసి పిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడంటే. అంటే ఏం చేస్తున్నాడంటే మ్యూజిక్ వాయించుకుంటూ రామపట్నం తగలబెట్టేసుకుని ఇక్కడ పాటలు పాడుకుంటూ సంతోషపడ్డాడంట. ఇప్పుడు మొత్తం రామపట్నం తగలబడిపోయింది. రోమీలో చాలామంది చచ్చిపోయారు. భయంకరంగా ఆస్తి నష్టం, భయంకరంగా ప్రాణ నష్టం, మొత్తం నాశనం అయిపోయింది. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఇదంతా ఎవరు చేశారు అని మొత్తం మిగతా రోమీలు అందరూ కూడా వ్యతిరేకులు అయిపోయారు, తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా ఎవరు చేశారంటే అప్పుడు ఈయనకి ఏం చేయాలి తెలియక, ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలీదు, కానీ ఇదంతా చేసిన వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు అన్నాడు ఈయన అంతే. ఎందుకంటే సరిగ్గా పౌలు గారి టైంలో, ఆ టైంలోనే సువార్త విచ్చలవిడిగా జరిగిపోతుంది. మొత్తం భూలోకం అంతటా కూడా సువార్త అందిపోతుంది. పౌలు గారు ఏం చేస్తారంటే భూమిని తలక్రందులు చేసేంత సువార్త చేస్తున్నాడు, వీళ్ళంతా చేస్తున్నారు. కానీ మధ్యలో క్రైస్తవులు అంటే నీరోకి ఎందుకు నచ్చలేదంటే రీజన్ ఒకటే. ఏంటంటే వీళ్ళ చేసే పనికిమాలిన పనులు, నీరో చేసే పనికిమాలిన పనులు ఒక్క దాంట్లో కూడా క్రైస్తవులు సపోర్ట్ చేసేవారు కదండి. అది క్రైస్తవ్యం అంటే ఎలా ఉందో చూడండి ఒకసారి. ఒక్క దాంట్లో సపోర్ట్ చేసేవారంట. వాళ్ళు చేసే గేమ్స్లో కానీ, వాళ్ళు చేసే దాంట్లో దేంట్లో మేము పాల్గొము అనివారండి అంతే. ఆ రాజుకి మొక్కమంటే మొక్కమనివారంట. వాళ్ళ దేవుళ్ళని పూజించమంటే పూజించమనివారు కదంట. నీరో చక్రవర్తి ఎన్నైతే దరిద్రమైన పనులు చేశాడో ఒక్క దానికో కూడా మేము సపోర్ట్ చేయము అని చెబుతూనే దాన్ని వ్యతిరేకించాడండి మొత్తం వీళ్ళందరూ, క్రైస్తవులందరూ కలిసి. క్రైస్తవులందరూ కలిసి దాన్ని వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. క్రైస్తవులందరూ కలిసి దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడటం స్టార్ట్ చేశారు. మొత్తం ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని ఖండించడం స్టార్ట్ చేశారు. నీరోకు మండిపోతుంది ఒక పక్కన. నాకే వ్యతిరేకంగా ఉన్నారు ఎవరు అంటే క్రైస్తవులు. కాబట్టి ఏం చేస్తారంటే మొత్తం అందరినీ బంధించండి అన్నారు అంతే. అదే టైంలో పౌలు గారిని 2 సంవత్సరాల స్పెయిన్లో సువార్త ప్రకటిస్తున్న పౌలు గారిని కూడా బలవంతంగా బంధించి చెరసాలకు తీసుకొచ్చారు. ఆ చెరసాల ఏంటో చెప్తాను, దానికి ముందు చిన్న మాట చెప్పాలి. క్రైస్తవుల్ని ఎంత దారుణంగా చేసేవారంటండి, క్రైస్తవులందరినీ కూడా జంతువుల్ని చంపేసి వాటి చర్మాలని క్రైస్తవులకు చుట్టేసి అది తీసుకెళ్ళి అడవుల్లో పడేసేవారండి. మొత్తం జంతువులు తినేయాలండి. ఇంకా ఏం చేసేవారంటే క్రైస్తవులు నిలబెట్టి వాళ్ళ మీద తల మించి కాలు వరకు తారు పోసేవారు. తారు పోసి వాళ్ళని తీసుకెళ్ళి వీధి లైట్ల కింద పెట్టి వెలిగించి వాటి కింద వీళ్ళ రథాల పోటీలు పెట్టుకునేవారండి. వీధిలో లైట్లలాగా ఉపయోగించుకున్నారు. వీళ్ళ మీద తారు పోసి వీళ్ళని వెలిగించి వీళ్ళ కేకలు వేసి అరుస్తుంటుంటే, వీళ్ళ చస్తుంటే అప్పుడు వీళ్ళు ఏంటంటే రథాల పోటీలు పెట్టేవాడండి ఇతను. అంత మూర్ఖుడు. అందరికీ ఏం చెప్పేవాడంటే క్రైస్తవులే రోమపట్నాన్ని తగలబెట్టారని చెప్పాడు అంతే. కాబట్టి ఇప్పుడు రోమీలందరికీ కూడా క్రైస్తవుల మీద విపరీతమైన కోపం పెరిగిపోయింది. కాబట్టి వీళ్ళ చంపుతుంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవారు. కాబట్టి క్రైస్తవులకి హింసలు మామూలుగా జరగలేదండి అసలు. నీరో పరిపాలనలో క్రైస్తవులను ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టాడంటే మీకు ఇంకా అర్థం కావడం చెప్తాను. నీరో కాలంలోనే ఒక పస్కా పండుగ జరిగిందండి. పస్కా పండుగ జరిగితే అప్పటికే కూడా యూదులు మొత్తం చెల్లాచెదిరైపోయారు. ప్రపంచమంతటా చెల్లాచెదిరైపోయారు యూదులు. ఏమన్నాడంటే నేను పస్కా పండుగ చేస్తున్నాను, ఇంతకంటే పెద్ద పస్కా పండుగ ఇప్పుడు వరకు ఎవరో చేయరు, అలాంటి పెద్ద పస్కా పండుగ చేస్తున్నాను, యూదులు ఎక్కడున్నారు అందరూ వచ్చేయండి అంటే అప్పటి వరకు కూడా యెరూషలేములో యూదులు ఎంతమంది ఉండేవారు అంటే కేవలం 3 లక్షల మంది ఉండేవారు యూదులు అంతే. ఈ పస్కా పండుగ పేరు చెప్తే యెరూషలేముకు యూదులు ఎంతమంది వచ్చారు తెలుసా? 6 లక్షల మంది యూదులు వచ్చారండి. మొత్తం 6 లక్షల మంది యూదులను ఒకే చోట పెట్టి తగలబెట్టేయండి. మొత్తం యూదుల్ని క్రైస్తవుల్ని ఏళ్ళో అని తేడా లేకుండా విపరీతంగా చంపడం స్టార్ట్ చేశాడు. చాలామంది బాధపడ్డారు. అదే టైంలో పౌలు గారిని కూడా ఒక భయంకరమైనటువంటి చెరసాలలో పెట్టాడండి. ప్రపంచంలోనే అంతకంటే భయంకరమైన చెరసాల ఇంకేదీ లేదు. దాని పేరు ఏంటంటే మెముర్దాన్ అనే చెరసాల. మెముర్దాన్ అనే చెరసాల భయంకరమైన చెరసాల. ఆ చెరసాలలో పెట్టి భయంకరంగా బంధించాడు, భయంకరంగా చిత్రహింసలు పెట్టాడు, భయంకరంగా చేశాడు. దానికి ముందు నీరో దగ్గరికి వెళ్ళి చెప్పాడండి. చెరసాలలో పెట్టకముందు
పౌలు గారు ఏంటంటే నీరో దగ్గరికి వెళ్ళాడు, నీరో దగ్గర సువార్త చేశాడు, నీరోకి ఇంకా కోపం వచ్చేసింది. ఎందుకంటే అసలే క్రైస్తవుడు అంటే మంట ఇతనికి. కాబట్టి పౌలు గారిని తీసుకెళ్ళి ఏం చెప్పాడు తెలుసా? పౌలు గారిని తీసుకెళ్ళి మెమూర్దాన్ని చెరసాల్లో పడని తీసుకెళ్ళన్నాడు అంతే. ఆ చెరసాల ఎలా ఉంటుందో తెలుసండి మీకు? అర్థం కావడానికి సింపుల్గా చిన్న క్లారిటీగా చెప్తాను. ఆ చెరసాల ఎలా ఉంటుందంటే, చెరసాల్లో పౌలు గారు ఉంటాడు, ఈ పక్కన విపరీతమైన జంతువులు చచ్చిపోయిన శవాలు అక్కడ ఉంటాయండి, మనుషులు చచ్చిపోయిన శవాలు అక్కడ ఉంటాయి. దాంట్లో లైట్లు ఉండవు, ఏముండవు. అలాంటి శవాల మధ్యన ఆ జైల్లో ఉండాలి. దాంట్లో విపరీతమైన పురుగులు, విపరీతమైన పాములు, భయంకరమైన పాములు. అలాంటి చెరసాల్లో ఒక్కడే గడపాలంతే. అలాంటి చెరసాల్లో పౌలు గారిని పడేశాడండి. కనీసం లైట్ కూడా లేనటువంటి భయంకరమైన చెరసాల్లో పడేశాడు. అప్పుడు ఆ టైంలో రాసినటువంటి మాట ఇప్పుడు మీకు జీవితం చూడండి ఒకసారి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక తిండి ఒకసారి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి చూడండి ఒకసారి. తిమోతి గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని ఇప్పుడు చూద్దాం చూడండి ఒకసారి. నేను నేరస్తుడినై ఉన్నట్టు, ఈ మాటలన్నీ ఎక్కడ జరుగుతుందో తెలుసా? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, మరలా చెప్తున్నాను, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, తీతు పత్రిక, ఈ 3 పత్రికలు పౌలు గారు చిట్ట చివరి దశలో రాశారండి. చిట్ట చివరి దశలో అంటే మీకు ఇంకా అర్థం కావడానికి స్పష్టంగా చెప్తున్నాను. పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు రాశారు. చెరసాలలో ఉన్నప్పుడు ఎలా రాశారంటే, చెరసాలలో ఒక 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 కానిస్టేబుల్, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, ఒక కానిస్టేబుల్ లాంటి వ్యక్తికి ఈయన వాక్యం చెప్పక అతను మారి, నేనైతే మిమ్మల్ని రిలీజ్ చేయలేనండి, కానీ మీ మాటలు చెప్తే నేను వింటానండి అంటే, సరే అయితే విను అని చెప్పి పేపర్లు తీసుకురా, పెన్నులు తీసుకురా అని చెప్పి మొత్తం, అంటే ఆ కాలం నుండి వాటిని తీసుకొచ్చి లోపల నుంచి పౌలు గారు మాటలు చెప్తుంటుంటే బయట కూర్చుని ఆ చెరసాల ఒక ఆయన మొత్తం రాసి పంపించాడండి. ఎవరెవరికంటే తిమోతి గారికి రాసిన 2 పత్రికలు, తీతు గారికి రాసినటువంటి పత్రిక, ఈ 3 పత్రికలను కూడా చెరసాలలోంచి పౌలు గారు చెప్తుంటే బయట కూర్చుని ఆ చెరసాల యొక్క నాయకుడు రాసి పంపించినటువంటి లెటర్లు. అప్పుడు చెప్తున్నటువంటి మాట, భయంకరంగా శ్రమలు అనుభవిస్తున్నప్పుడు చెప్తున్న మాట చూడండి ఇప్పుడోసారి. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి భయంకరంగా శ్రమలు పడుతున్నాను. నేను చెప్పలేకపోతున్నాను నేను పౌలు గారు, నేను భయంకరంగా శ్రమలు పడుతున్నాను తిమోతి, నీకు చెప్తున్నాను చాలా జాగ్రత్తగా, నేను భయంకరంగా శ్రమలు పడుతున్నాను. అయినను దేవుని వాక్యము ఏమండి ఎలా ఉందో చూడండి మాట, అయినా కూడా దేవుని వాక్యం నేను బంధించను. ఏంటి, ఒక పక్కన శవాలు ఉండి, ఒక పక్కన భయంకరమైన స్మెల్ ఉండి, ఒక పక్కన విష జంతువులు ఉండి, తిండి లేకుండా, నీరు లేకుండా, ఆ చీకటి గదిలో, అలాంటి పరిస్థితుల్లో కూడా నేను సువార్తని ఆపకూడదు. ఎలా ఉందో చూడండి సార్. సువార్తగా రండి అయ్యా అంటే మాకు ఎన్ని పనులు తెలుసా? దేవుని మాటలు పక్కింటోళ్ళకి చెప్పండి అంటే బాబోయ్ సిగ్గు, బాబోయ్ ఇబ్బంది. మన జీవితాలకి ఆయన జీవితాలకు ఉన్న తేడాలు చూడండి ఒకసారి. నిజంగా చదువుతున్నప్పుడు అండి ముఖం మీద ఉమ్మేసుకోవాలనిపించింది, అంత అసహ్యమైంది మన మీద. ఉండాలండి మనకి అలా జీవితాలు చూడండి ఎలా ఉన్నాయో. అలాంటి సమయంలో ప్రకటిస్తున్నాడండి సువార్త. అలాంటి పరిస్థితుల్లో సువార్త ప్రకటిస్తూ ఏమంటాడు తెలుసా? నేను బంధించబడి ఉన్నా కానీ సువార్తను మాత్రం బంధించకూడదు, అది నా టార్గెట్. నేను ఇబ్బందులు పడుతున్నా సరే సువార్తను మాత్రం ఇబ్బందులు పెట్టకూడదు. అందుకే తిమోతి నీకు లెటర్ రాస్తున్నాను, నువ్వు లెటర్లు చదువుకో. ఇదిగో తీతు నీకు లెటర్ రాస్తున్నాను, నువ్వు ఎవరిని నిలబెట్టాలో తెలుసా, ఎలాంటి వాళ్ళని నిలబెట్టాలో తెలుసా, ఎలాంటి వాళ్ళకి అధికారం ఇవ్వాలో తెలుసా, స్త్రీలను ఎలా చూడాలో తెలుసా, పురుషులను ఎలా చూడాలో తెలుసా, ఎవరికి ఏ అధికారాలు ఇవ్వాలో తెలుసా. 2 పత్రికలు రాసి, ఇదిగో దైవజనుడా నువ్వు సిద్ధంగా ఉండు, నువ్వు సత్క్రియలు చేయి, అనేక మందికి సువార్త ప్రకటించు, ఇబ్బందులు పడినా పర్లేదు, దేవుని కోసం నిలబడు, దేవుని కోసం నిలబడు, రాసంకలకు నిలబడు, మాటలన్నీ రాసి పంపించాడు మొత్తం. ఇవన్నీ పంపించి వాళ్ళకి పత్రికలు రాసి పంపించిన తర్వాత తన మరణాన్ని చెప్పుకుంటున్నాడండి. తన మరణాన్ని ఎలా చెప్పుకుంటున్నాడో చూడండి ఒకసారి. తన మరణాన్ని ఎలా చెప్పుకుంటున్నాడో 7వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. ఎలా ఉందో చూడండి సార్. ఇదే మాట ఎక్కడ మాట్లాడతామంటే క్రీస్తు వారు మాట్లాడారండి. నేను పానార్పణముగా పోయబడుతున్నానని. పౌలు గారు కూడా చివరి మాటల్లో మాట్లాడుతున్నాడు. ఇదిగో తిమోతి నీకు లెటర్ రాస్తున్నాను, ఈ లెటర్ నీకు అందే లోపల్లో విషయం చెప్తున్నాను. బయట ఏం జరగబోతుందో లోపల నాకు తెలుసు. నీరో బయట ఎలాంటి దుర్మార్గపు క్రియలు చేస్తున్నాడో నాకు అన్నీ తెలుసు. నేను చచ్చిపోతున్నాను తిమోతి, సువార్త ఆపొద్దు.
తిమోతి, నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, సువార్త ఆపకు. వాళ్ళకి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పి, ఇదిగో ఇప్పుడే నేను పానార్పణముగా పోయబడుతున్నాను, అంటే నేను మరణించబోతున్నాను, నేను చచ్చిపోబోతున్నాను, పానార్పణంగా పోయబడుతున్నాను అని చెబుతూ ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. మంచి పోరాటం పోరాడని తిమోతి, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉందే తిమోతి. నేను చచ్చిపోబోతున్నాను తిమోతి, నా కోసం నీతి కిరీటం ఉంది తిమోతి, కాబట్టి నా జీవితం ఎక్కడితో ముగిసిపోతుంది తిమోతి అని చెప్పి తన జీవితంలో చివరి లెటర్లు రాసాడండి. ఆ మెముర్ధానని చెరసాల్లో ఇంచుమించు 2 సంవత్సరాల పాటు అలాగే బందీగా ఉన్నాడు. ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత ఆయన్ని చెరసాల్లోంచి బయట తీసుకొచ్చారండి. చెరసాల్లోంచి 2 సంవత్సరాల తర్వాత బయట తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత అగ్వసాల్వే అని ఒక ప్రాంతం ఉందండి. అగ్వసాల్వే అని ఎక్కడంటే ఇటలీలోనే, రోమ్లోనే. అగ్వసాల్వే అనే ప్రాంతంలో తీసుకొచ్చిన తర్వాత పౌలు గారు తల నరికేశారండి మొత్తం. ఆ ప్రాంతంలో పౌలు గారు నిలబెట్టి తల తీశారు. తలని, శరీరాన్ని అక్కడే వదిలిపెట్టేసి ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారండి. అప్పుడు ఒక అమ్మాయి, ఒక ఆడమ్మాయి, ఆమె పేరు ఏంటంటే లూసియా. పేరు గుర్తుపెట్టుకోండి, లూదియా కాదు, లూసియా. ఆవిడ పేరు గుర్తుపెట్టుకోండి. ఆ లూసియా అనే ఆమె పౌలు గారి తలని, పౌలు గారి ముండని జాగ్రత్తగా అక్కడి నుంచి తీసుకెళ్ళిందండి. నాకు ఈ సందర్భం చూసినప్పుడు ఎవరు గుర్తొచ్చారంటే మగ్దలేని మరియ గుర్తొచ్చింది. మగ్దలేని మరియ గారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ఒక బాడీ కనపడంటే అలాగే చేద్దని అనిపించింది. కానీ మగ్దలేని మరియ గారికి అవకాశం లేదు, ఎందుకంటే ఆయన సజీవుడు కాబట్టి. ఇప్పుడు పౌలు గారు మరణించాడు కాబట్టి స్త్రీలకున్న ప్రాధాన్యత చూడండి ఒకసారి. నిజంగా చెప్తానండి, మీరు చెప్తే నమ్మరండి, స్త్రీలకి ప్రపంచంలో అసలు విలువ లేదండి. అసలు నిజం, మీరు చెప్తే నమ్మరు, విలువ లేదు అసలు. ప్రపంచంలో ఏ పుస్తకాలు కానీ, ఏ గ్రంథాలు కానీ ఏవి కూడా స్త్రీలకు అసలు ప్రాధాన్యత ఇవ్వరు. ఈ మాటలు చెప్తే మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ మీకు చెప్తున్నానండి, స్త్రీలకు మన భారతదేశంలో ట్యాక్స్లు వేసేవారు తెలుసండి. ఏంటి ట్యాక్స్లు అంటే, స్త్రీల చెస్ట్ ఉంటుంది కదా, ఈ చెస్ట్, వాటిని ఇలా పట్టుకుని బరువుతో చూసేవారంటండి. చూసి ఎంత బరువు ఉందో అంత ట్యాక్స్లు వేసేవారంట. వాళ్ళ కనీసం ఈ పై వస్త్రాలు వేసుకుంటూ ఊరుకునేవారు కాదు. ఇది మన భారతదేశంలో జరిగిన చరిత్ర. పై బట్టలు వేసుకున్నారంటే ఊరుకోరు. ఏం చేయాలంటే వాళ్ళు అలాగ ఉండాలంతే, వాళ్ళు డైరెక్ట్గా అలా కనపడాలి. ఎంత నీచమైనటువంటి స్థితి మన స్థితి. అలాంటి స్థితిలో ఎంతోమంది క్రైస్తవులు దేశానికి వచ్చి మన దేశాన్ని అనేకమైన సంస్కరణలు చేసి స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చారు. వీళ్ళకి ఎవరు నేర్పించారు అంటే బైబిల్ నేర్పించింది వీళ్ళకే. మీకు చాలా సందర్భాలు మీరు చెప్తే నమ్మరండి, ఆడవాళ్ళు తక్కువ అంతే. ఎక్కడైనా ఆడవాళ్ళు తక్కువే. ఆడవాళ్ళు అణుగుమణిగా ఉండాలండి, ఆడవాళ్ళు కాలు కింద ఉండాలండి, ఆడవాళ్ళు చెప్పు కింద ఉండాలండి. ఇదే పరిస్థితి. ఎక్కడ దగ్గర మీకు విషయం చెప్పినా మసీదుల్లో కూడా ఆడవాళ్ళు తీసుకురారు. రీజన్ ఏంటి తెలుసా? దానికి కూడా చెప్తున్నా చిన్నమాట. ఒక రోజంట మహమ్మద్ ప్రవక్త గారి మసీదులో నమాజ్ చేసుకుంటుంటే పక్కన ఒక అందమైన అమ్మాయి కూర్చుందంట. ఈయన నమాజ్ చేసుకుంటే మనిషి అమ్మాయిగా చూస్తున్నాడంట. ఆ అమ్మాయికి చూసి ఆ అమ్మాయి అందానికి ముగ్ధుడైపోయి తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే అలా 2-3 వస్తే వాళ్ళని ఇష్టపడ్డాడంట. ఈ తలపడంతా ఎందుకు కానీ అసలు ఆడవాళ్ళే ఇక్కడ రావడానికి వీల్లేదనేసి మొత్తం ఆడవాళ్ళని అనిపించాడు. మన బుద్ధి బాగోలేదు కాబట్టి నేను చూస్తున్నాననే విషయం పక్కన పెట్టేసి ఆడవాళ్ళు అసలు ఇక్కడ రావడానికి వీల్లేదన్నాడు. గుళ్ళల్లో కూడా ఎక్కడ కూడా స్త్రీలకు అసలు ప్రాధాన్యతే లేదండి. స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఒకే ఒక్కటే బైబిల్. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ సమానం అన్నాడు. అంతే, అందరూ సమానమే. ఎప్పటికీ కూడా క్రైస్తవుల్లో ఒక్కొక్క చోట దరిద్రాలు తగలండి అండి. ఆడవాళ్ళు బైబిల్ చదవకూడదు, ఆడవాళ్ళు ప్రార్థన చేయకూడదు. ఏంటిది? ఆడవాళ్ళు వాక్యం చెప్పకూడదా? సంఘాల్లో ఉన్నాయి ఇప్పటికీ కూడా ఆడవాళ్ళు వాక్యం చెప్పకూడదు. ఏంటంటే వీళ్ళకి ఇంకా ఆ పోయే కాలం జబ్బులు ఇంకా పోలే. ఆడవాళ్ళని అణిగి తొక్కువేయాలి, ఆడవాళ్ళని తొక్కేయాలి. లేదండి, మన ఆడవాళ్ళలో ఎక్కడో కొంతమందిలో గర్వము, కొంతమందిలో అహంకారం ఉందని చెప్పి స్త్రీ జాతిని మొత్తం అవమానించే పరిస్థితులు చేయకూడదు. అందరూ సమానమే అని బైబిల్ చెప్పింది, అందరూ ఒకటే అని బైబిల్ చెప్పింది. అసలు మొట్టమొదటి సువార్త ప్రకటించిందే ఒక స్త్రీ. ఆఖరికి పౌలు గారు చనిపోతే ఎన్ని లక్షల మందికి సువార్త ప్రకటించినా ఆయన డెడ్ బాడీని తీసుకెళ్తే ఎవరు రాలేదండి. ఒక స్త్రీ ధైర్యం చేసిందండి. ఆమె పేరు లూసియా. ఆమె ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి ఆస్ట్రియన్ అని ఒక రోడ్డు ఉంటుందండి ఇటలీలోనే, ఆ రోడ్డు పక్కన సమాధి చేసిందండి. రోడ్డు పక్కన పౌలు గారిని తీసుకెళ్ళి, ఆయన డెడ్ బాడీని తీసుకెళ్ళి అక్కడ సమాధి చేసి ఆ డెడ్ బాడీ దగ్గర కూర్చున్నదండి.
తర్వాత నీరో చచ్చిపోయాడు. నీరో కూడా చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు చెప్తాను. నీరో ఇదంతా ఎక్కువైపోయేసరికి రోమిలు ఈయన మీద తిరగబడతం చేస్తారు. క్రైస్తవులు ఈయన మీద క్రైస్తవులు తిరగబడతాం కాదు, కానీ క్రైస్తవులు వాళ్ళ గురించి బాధపడేవారు అంతే. యూదులు తిరగబడి చేస్తారు. ఓ పక్కన రోమిలు, ఓ పక్కన యూదులు, వీళ్ళందరూ తిరుగుబాటును తట్టుకోలేక చివరికి ఏం చేయడు తెలుసా? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడండి. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎలా ఉందో చూడండి. అగ్రిప్పన జీవితం ఎలా స్టార్ట్ అయిందో ఎలా ముగిసిపోయింది. కొడుకు కోసమే అన్నీ చేసింది. కొడుకు కోసమే కొడుకు చేతిలోనే చచ్చిపోయింది. ఇతను కూడా అంతే. సరదాల్లో, షికార్లో, ఇదిగో పనికిమాలిన దానికోసం చేశాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నువ్వు కత్తి పట్టుకుంటే కత్తితోనే చస్తావు, నువ్వు దేన్ని పట్టుకుంటే దాంతోనే చస్తావు, నీ బుద్ధి ఎలా ఉంటుంది, నువ్వు ఏది విత్తావు అదే కొత్తావు అని. నీరో ఏది విత్తాడు? అసలు రోమా రాజులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోలేదు. ఒకే ఒక్కడు తనకు తాను ఏం చేయడం తెలుసా? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. సేమ్ ఇదే క్యారెక్టర్ హిట్లర్ది కూడా. హిట్లర్ కూడా అంతే. యూదుల్ని చాలా చిత్రహింసలు పెట్టాడు. యూదుల్ని చాలామంది 1,00,000 మందిని ఒక గదిలో పెట్టి మొత్తం గ్యాసులకి ఇచ్చి మొత్తం అందరినీ కూడా చంపేసాడు. 1,00,000 మంది యూదుల్ని. సేమ్ అదే సిచ్యువేషను నీరో విషయంలో కూడా జరిగింది. నీరో అలాగే ఏం చేశాడంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. హిట్లర్ కూడా అంతే, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. వాళ్ళ జీవితాలు వాళ్ళ తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారు అంతే. అతను చచ్చిపోయిన తర్వాత ఇంకో రాజు వచ్చాడు. ఆయన పేరు ఏం పేరంటే కాన్స్టాంటినోపుల్ ఆయన పేరండి. కాన్స్టాంటినోపుల్. ఈయన ఒక్కడేనండి రోమా సామ్రాజ్యం మొత్తం రాజుల్లో దేవుడి గురించి తెలుసుకున్నావు ఆయన. ఈయన యొక్క తల్లి చాలా పెద్ద బిలీవర్ అండి ఈవిడ. ఈయన గురించి ఎప్పుడైనా సందర్భం చెప్తాను. ఈరోజు ఆర్సీఎం చర్చిలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పడడానికి కారణం ఆయనే. ఈరోజు ఇంకా మనకి మీకు ఇంకా క్లారిటీ చెప్తాను చూడండి. ఇంకా మనకు ఇప్పుడు క్రైస్తవుల యొక్క సమాధులు మీరు చూడొచ్చు. ఆ సమాధులన్నీ కట్టించడానికి కారణం ఆవిడ తల్లే. ఎక్కడెక్కడైతే క్రైస్తవులు చచ్చిపోయారో వాళ్ళందరూ డెడ్ బాడీలు తీసుకెళ్ళిందండి. మీకు ఇంకా విషయం చెప్తాను, నేను కూడా చూశాను. చెన్నైలోని ఎవరో తోమా గారి సమాధి ఉంటుందండి, నేను కూడా చూశాను. ఆ తోమా గారి సమాధిని చెన్నై నుంచి తీసుకెళ్ళింది ఆవిడే. చాలా చోట్ల నుంచి మొత్తం డెడ్ బాడీలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసి సరైన ప్లేసుల్లో పెట్టి, అలాగే పౌలు గారి సమాధి ఉన్నటువంటి ప్లేస్లో కూడా ఒక పెద్ద చర్చి కట్టించిందండి. మొత్తం ఆ సమాధి పైన పెద్ద చర్చి కట్టించి అనేకులు 1,00,000 కొద్ది జనాంగం వచ్చి అక్కడికి వచ్చి వాక్యం వినే విధంగా పెద్ద చర్చి కట్టించింది. తర్వాత 1823లో ఆ సమాధి ఏమైపోయిందంటే కాలిపోయింది. ఆ చర్చి కాలిపోయింది మొత్తం. ఎందుకు తగలడిపోయింది అన్నది చరిత్రలో సరిగిన ఆధారాలు లేవు, కానీ చర్చి తగలడిపోయింది. ఆ తర్వాత 1823 తర్వాత మరలా చర్చి కట్టారు. ఈరోజు అక్కడ ఉంది. మీరు కావాలంటే నెట్లో చూసుకోండి, పౌలు గారి సమాధిని చూస్తే అక్కడ దానిపైన ఒక చర్చి కనపడుతుంది. ఆ చర్చిని కట్టింది ఆవిడే. రెండో విషయం ఏంటంటే ఎక్కడైతే సమాధులు ఉన్నాయో అపోస్తుల సమాధులు, ఆ ప్రతి సమాధి పైన చర్చి కట్టాలని చెప్పింది కూడా ఆవిడే. అందుకే తోమా గారి సమాధి ఇక్కడ ఉన్న చోట చర్చి ఉంటుంది. ప్రతి అపోస్తులుడి సమాధి దగ్గర చర్చి ఉండాలని కండిషన్ పెట్టింది ఆయనే. ఆవిడే పెట్టింది ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఇదంతా కూడా జరిగింది. ఈరోజు ఇప్పుడు మనం చదువుతున్న ఈ పత్రికల వెనకాల ఎంత చరిత్ర ఉందో చూడండి ఒకసారి. ఎందుకు విషయం చెప్పినా, ఇదంతా కూడా ఎంత ఉన్నది. మీకు సింపుల్గా ఎంత చెప్పాను అంతే, ఎందుకంటే అర్థం చేసుకోలేమేమో అని. చాలా విషయాలు ఉన్నాయండి ఇంకా చెప్పాలంటే, చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు చెప్పాలని కూడా అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. పౌలు గారు ఎలాంటి వేదనలు చెందితేనే, అపోస్తులు ఎలాంటి బాధలు పడితేనే, క్రైస్తవులు ఎలాంటి హింసలు పొందితేనే ఈరోజు చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని దేవుడు మాట్లాడుతున్నాం. అయినా కూడా మనకి ఎలా ఉంటుంది తెలుసా? కుదిరితే వెళ్దాం, లేకపోతే మానేద్దాం. అవకాశం ఉంటే దేవుడిని నమ్ముకుందాం, లేకపోతే మానేద్దాం. అన్ని పరిస్థితుల్లో బాగుంటే సువార్త చేద్దాం, లేకపోతే మానేద్దాం. అది మన బ్రతుకులు. ఇలా ఉంటే ఎలా ఉంటే చెప్పండి సార్. మీకు బాధ కలిగించే విషయం చెప్తానండి. నిన్నటి కాకుండా మొన్న ఒక 2 రోజుల క్రితం వేలచంద్రగూడెంలో సుడిగాలి వచ్చిందండి. సుడిగాలి ఎంత భయంకరంగా వచ్చిందో తెలుసు. సుడిగాలి ఏకంగా జంతువులు ఎగిరిపోయినాయండి గాల్లోని. వింటారా? జంతువులు, ఆవులు గాల్లో తిరుగుతున్నాయండి. అలాంటి సుడిగాలి వచ్చింది. మొత్తం ఇల్లులు అన్నీ ఎగిరిపోయినాయి, చాలా వరకు ఇల్లులు. ఆ ఊరు కనుక మొన్న ఇల్లు ఉంటే, నిన్న ఇల్లు మొన్న ఇల్లు ఉంటే మీకు ఎలా ఉందంటే అసలు ఇది ఊరేనా అనిపిస్తుంది. అంత భయంకరంగా జరుగుతుంది పరిస్థితి. ఇవన్నీ ఇవే కాదు, ఎక్కడో చాలా చోట్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసు? క్రీస్తు రాకడ అతి సమీపంలో ఉందా అనిపిస్తుంది. ఖచ్చితంగా క్రీస్తు వారి రాకడ. విషయం ఏంటి చెప్పిన, అన్నీ మొత్తం ఇల్లు, చాలా ఇల్లు పెంకులు పడిపోయి అలా జరిగి చాలా జరిగినాయి. కానీ ఏ ఒక్కరికి కూడా ప్రాణానికి నష్టం కలగలేదండి. ఏ ఒక్కరికి కూడా చిన్న గాయం కూడా అవ్వలేదు. అది దేవుని గొప్పతనం. అది మీకు చెప్తే అర్థం కాకుండా చెప్తాను. రాంబాబు తమ్ముడు వాళ్ళ ఆవిడ పిల్లోడినట్టుకుని కూర్చుందండి. పిల్లడినట్టు కూర్చుంటే సరిగ్గా పిల్లోడు మంచం మీద ఉన్నాడో మొత్తం ఈ పక్కిళ్ళు పెంకిలా లేచి పైకొప్పు, ఈ పైకొప్పు అంతా కూడా అలా లేచి అలా పడింది అంతే.
పిల్లోడి మీద పడాలి, కానీ పిల్లోడు మంచం కింద ఉన్నాడు. ఈమె బయటకు వస్తుండగా మొత్తం ఈవిడ ముందడిపోయి మొత్తం అన్నీ కూడా ఏం జరిగినా చాలా భయంకరమైన ప్రమాదం జరిగింది. దేవుడు ఇంత కూడా గాయం కలగం చేశాడు. ఒక ఆవిడ పాపం పెద్దవాడి వాష్రూమ్లో ఉందండి. వాష్రూమ్లో అవి 2 గదుల కింద ఉంటాయి. ఒక గది మొత్తం పడిపోయింది, పైదంతా కూడా. ఇంకో గదిలో అలాగే ఉంది, ఆవిడ ఉన్న ఒక గది. ఎవ్వరికి చిన్న గాయం కూడా కాకుండా దేవుడు కాపాడాడండి. కారణం ఏంటంటే దేవుడికి ఇంకా మన మీద ఒక ఆలోచన ఉంది, మారతామని. ఈరోజు చాలామంది భూమి మీద లేకుండా వెళ్ళిపోతున్నారు. మనం ఇంకా ఉన్నాము అంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనల్ని ఇంకా మారతాము అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూపులు నువ్వు అర్థం చేసుకోకపోతే రేపు పొద్దున బాధపడాల్సింది మనమేనండి. ఏ క్షణంలో ఏ సమయంలో నా ఊపిరి ఆగిపోద్దో ఎవ్వడికే తెలియదు. అసలు ఆగిపోయే టైంలో నువ్వు దేవుని కోసం నమ్మకంగా ఉన్నావా లేదనేది ఒక్కటే లెక్కలోకి వస్తుంది అంతే. నీ నమ్మకత్వాన్ని వాడు చేసి లోకానుసారమైన ఏ మిస్టేక్ అయినా నీలో ఉన్నా, లోకానుసారమైన ఏ తప్పు అయినా నీలో ఉన్నా, భయంకరంగా చిత్రహింసలు పడే ప్లేస్లోకి వెళ్ళక తప్పదు. అర్థం చేసుకోండి, ఆలోచించండి, ప్రార్థన చేసుకోండి. తల ఉంచుకొని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఘనుడు అయిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించినటువంటి కాలం నుంచి దేవ, మీ మహాకృపను బట్టి తండ్రి మమ్మల్ని ఎంతగానో సజీవంగా కాపాడి కృప దయచేసిన విధానానికి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు తండ్రి చరిత్రలో జరిగినటువంటి అనేక సందర్భాలను, అనేక సంఘటనలు తండ్రి, వాటిని గూర్చి దేవా మాట్లాడడానికి మీరు ఎంతగానో కృప దయచేసిన విధానానికి వందనములు ప్రభువా. అలాంటి స్థితిలో మేము బ్రతుకుతుంటే దేవా, మీరు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి స్థిరపరిచి బలపరిచి తండ్రి, మమ్మల్ని ఇంకనూ కూడా తండ్రి మీ యొక్క కబంధ హస్తాల క్రింద తండ్రి మమ్మల్ని ఉంచిన విధానానికి వందనాలు ప్రభువా. మేమందరం కూడా తండ్రి మీ కొరకు తండ్రి ఉన్నతంగా నిలబడి, ఉన్నతంగా బ్రతికి, మీరు అనుకున్నటువంటి విధానంలోకి దేవా మేమందరం రావడానికి సహాయాన్ని దయచేయమని తండ్రి. మతం అని ఒక మొత్తులో బ్రతకకుండా తండ్రి, పరలోకానికి ప్రయాణించాల్సిన ఒక మార్గంగా మేమందరం కూడా సిద్ధపాటు కలిగి జీవించడానికి సహాయాన్ని దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించమని తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. తర్వాత జరగబోతున్న సండే స్కూల్ కార్యక్రమంలో మీరు తోడుకున్నాను తండ్రి. అదే రీతిగా తండ్రి వేలచంద్రగూడెంలో మొన్నటి జరిగినటువంటి ఇబ్బంది విషయంలో బట్టి తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎలాంటి ప్రాణహాని జరగకుండా తండ్రి మీరు చూపించినటువంటి కృపకై స్తోత్రములు వందనములు ప్రభువా. ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి ఆరాధన పరిచర్యలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముంజులూరులో జరుగుతున్న పరిచర్యలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కన్నాపురంలో జరుగుతున్న పరిచర్యలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అన్ని చోట్ల పరిచర్య కూడా తండ్రి మీ నామానికి మహిమకరంగా జరగడానికి సహాయాన్ని దయచేసి ప్రతి ఒక్కరూ